ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మన ఆత్మీయ సోదరిమణి ఎం రాధిక గారు ఒక 2 minutes మాట్లాడతారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదములకు శతకోటి నమస్కారములు సమర్పిస్తూ ఇక్కడ ఇక్కడ వింటూ ఉన్న వాళ్ళందరికీ సాయిరామ్. మాకు గురువు గారు మంగళవారం మా ఇంటికి వచ్చి వెళ్ళారు. స్వామి బుధవారం నాడు మా ఇంటికి విభూతి రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చారని మీ అందరికీ షేర్ చేసుకోవటం జరిగిందండి. బుధవారం అలా కనిపించిన తర్వాత గురువారం భజన పెట్టుకున్నాము. భజన అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొంచెం విభూతి పెరిగిపోయింది. అది అంతా ఒక అద్భుతం. అయితే గురువారం నాడు అయిపోయిన తర్వాత శుక్రవారం పొద్దున్న గురువుగారు వేమవరం వెళ్ళారు. ఆ వేమవరం గురువుగారు వెళ్ళేటప్పుడు ఎనలేని బాధపడిపోయాను. నా సర్వం వెళ్ళిపోతున్నట్టుగా బాధపడిపోయాను. గురువుగారు వెళ్తున్నారు కదా, నాకు స్వామి వెళ్ళిపోతున్నంత బాధ కలిగిందండి. ఆ బాధలోని ఇంట్లో ఉన్న చుట్టాలని చూసుకోవాలనే నేపథ్యంతో ఆ పూట అలా ఉన్నాను. కానీ శుక్రవారం రాత్రి చాలా ఎందుకో తెలియదు మదన పడుతూ ఏడుస్తూ 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 పడుకుంటే నాకు ఒక చిన్న కల వచ్చిందండి. ఆ కల షేర్ చేసుకోవడానికి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఆ కల్లో ఏంటంటే, నేను బయటికి వెళ్తున్నప్పుడు స్వామికి అన్ని చెప్పుకొని వెళ్తున్నాను. స్వామి, నేను బయటికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను స్వామి అని చెప్పి. అలా నేను కలలో బయటికి వెళ్ళినట్టుగా, నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి 2 నల్లటి శివలింగాలు ఫోటోలో నుంచి, అంటే విభూతి కింద పడిపోతుందని చెప్పి ఒక స్టీల్ ప్లేట్ పెట్టానండి. ఆ ఫోటోలో నుంచి ఆ స్టీల్ ప్లేట్‌లో 2 చిన్న నల్లటి శివలింగాలు పడినట్టుగా నా కల్లో కనపడినియండి. మరి అద్భుతం స్వామి ప్రసాదిస్తారో ఏంటో నాకు తెలియట్లేదు. ఈ సంకేతాలు ఆయన దేనికిస్తున్నారో ఏంటో గూడా నాకు అర్థం కావట్లేదు. నాకు ఇలాంటి అనుభవం కలగటం అనేది చాలా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ సాయిరాం అండి. నాకు ఈ కల రావటం అనేది చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? అని చాలా సంశయంలో పడి, కాదు, నాకొచ్చిన ఈ కలని ఏ విధంగా అయినా సరే నలుగురికి తెలియచేయాలి. నలుగురికి చెప్పుకుంటేనే నా మనసులో భారం తగ్గుద్దనే ఉద్దేశంతో షేర్ చేసుకోవటం జరిగిందండి. నాకు ఈ అవకాశం కల్పించిన గురువు గారికి, విన్న మీ అందరికీ ధన్యవాదాలండి. సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఇప్పుడు శ్రీమాన్ శ్రీరామచంద్రమూర్తి గారు అహం సత్యబోధక ద్వితీయ భాగం పఠన విశ్లేషణ. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయేశ్వని దివ్యచరణారవిందాలు నమస్కరిస్తూ ప్రేమస్వరూపులైన అందరికీ కూడా సాయిరామ్. ఈ రోజుని ఈ యొక్క 12వ చాప్టర్లో కొంత భాగాన్ని చదవటానికి అనుగ్రహించినటువంటి స్వామికి, అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ ఎమ్మెల్యన్ గారికి, అట్లాగే శ్రీ మన కోటేశ్వరరావు గారు, పార్థసారథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వినబోయేటువంటి శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక సాయిరం తెలియజేస్తూ ప్రస్తుత అంశంలోకి వెళదాము. క్రిందటి అధ్యాయంలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అంటూ స్వామి మన గుణములే దైవ స్వరూపాలు అని, బ్రహ్మ యొక్క ప్రతిరూపమే తల్లి, విష్ణువు యొక్క ప్రతిరూపమే తండ్రి అని చెప్పి చెప్పడమే కాకుండా స్వామి ఏమన్నారంటే, కన్న తల్లిని జన్మించిన దేశమును గౌరవించడం మన యొక్క కర్తవ్యము, అట్లాగే సమాజ సేవ చేస్తే నీ అభీష్టములన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వ్యక్తిగత భేదాలను విడిచిపెట్టి సమాజ క్షేమాన్ని లక్ష్యంగా ఉంచుకొని కార్యక్రమాలు చేయండి అన్నారు. దివ్యత్వంతో ఏకత్వం చెందడమే ఆనందం అన్నారు. అది జరగాలి అంటే మన భావన ఎలా ఉండాలంటే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యూమనిటీ. దేర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజియన్, ద రిలిజియన్ ఆఫ్ లవ్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఆ మార్గంలో ప్రయాణించమని స్వామి చెప్పినది, ఆ యొక్క అధ్యాయంలో చెప్పిన దాన్ని మనము నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఇవాళ మానవ జీవితం ప్రేమమయంగా మార్చుకోవాలి అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో స్వామి చెప్పినటువంటి మొత్తం మీద స్వామి వ్యక్తీకరించినటువంటి భక్తి, తద్వారా ప్రేమ, ఈ రెండూ కూడా మానవుడు అనేటువంటి వాడు అలవర్చు తీరాలి. వాటిని ఆచరణలో పెట్టి మనము నిత్య జీవితంలో ప్రయాణించాలని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. సాయిరాం. సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై
సకల పురాణ శస్త్ర సంగ్రహ వేత్తయై వేదంత వేద్యుడౌ విభుదుడైన రక్తి ఏ పారంగా రమ్యహర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా రణరంగమందు పరాభూతరిపుడౌచు రణరంగమందు పరాభూతరిపుడౌచు వెలుగొందు జగదేక వీరుడైన వెలుగొందు జగదేక వీరుడైన దారిద్ర్య దేవత దాక్షిణ్యమునకుందు దౌర్భాగ్య విభుడగు దాసుడైన భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి లేని ఆ జగద్భర్త కన్నా జగద్భర్త అంటే ఇక్కడ రాజు భక్తి లేనట్టి ఆ జగద్భర్త కన్నా భక్తి పరుడగు దాసుడే భవ్యుడగును ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరుతూ అన్నారు స్వామి. సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్త వేదాంత వేద్యుడు అయిన విభుదుడు అన్నారు. శాస్త్రము అంటే నియమబద్ధమైన గ్రంథము, దీనినే ఇంగ్లీష్లో మనము సైన్స్ అంటాము. పురాణం అంటే పురా ఇది నవం, ఎంత ప్రాచీనమైనదైనప్పటికీ కూడా ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు అందులో విషయాలు విన్నప్పటికీ కూడా ఇవాళ వింటున్నట్లుగా కొత్తగా ఉంటాయి. అంచేత దాన్ని పురాణం అన్నారు. అలాగే అటువంటి శాస్త్రాలు పురాణాలు పూర్తిగా చదివినప్పటికీ వేదాంత వేద్యుడౌ విబుధుడైన వేదాంతములు అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తులన్నిటినీ కూడా చక్కగా తెలుసున్నటువంటి పండితుడైనప్పటికీ అట్లాగే అందమైనటువంటి భవంతులలో ఆనందంగా నివసించేటువంటి రాజశ్రేష్ఠుడైనప్పటికీ యుద్ధంలో శత్రువులను జయించి అఖండ పరాక్రమంతో వెలుగొందేటువంటి జగదేక వీరుడు అయినప్పటికీ అలాగే దారిద్ర్య దేవత యొక్క అనుగ్రహంతో దారిద్ర్యంలో మగ్గిపోతున్నటువంటి ఆ యొక్క దాసుడైనప్పటికీ కూడా భక్తి లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆ భక్తి పరుడైనటువంటి దాసుడే భవ్యుడవుతాడు. భక్తి లేనటువంటి రాజు కన్నా ఇంతకన్నా నేను చెప్పేది ఏముంది అని చెప్పి స్వామి అంటం జరిగింది. అయితే ఇక్కడ భక్తిపరుడకు దాసుడే భవ్యుడగునంటే ఆ భక్తి ఎలా ఉండాలి అంటే స్వామి చెప్పారు. భక్తి అంటేనే ముందు ముఖ్యంగా భక్తి అనే దాని గురించి చెప్పాలంటే భగవంతుని యొక్క స్వభావము భక్తి, భక్తుని యొక్క స్వభావము భక్తి, భగవంతుని యందు అనురక్తి భక్తి, భయముతో కూడిన స్నేహము భక్తి. భక్తి అంటే భగవదర్పితంగా అహంకార రహితంగా మనము చేసే సేవ. అటువంటి భక్తి అనేటువంటిది స్వామి అంటారు అనన్యమైనదిగా ఉండాలి అంటూ దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే చైతన్య ప్రభువును గూర్చి చెప్పారు. చైతన్య ప్రభువును గూర్చి శిష్యులు చెబుతూ అతడు నిర్భయంగా డోలక వాయిస్తూ హరినామస్మరణ చేస్తూ వీధుల గుండా పోయేవాడు. అతని పట్ల ఈర్ష్య ఉన్నవాళ్ళు అతని డోలకని లాగేసుకున్నారు. దానితో అతను తాళాలు వాయిస్తూ కీర్తన చేయసాగాడు. దానిని కూడా లాగేసుకున్నారు ఆ దుష్టుడు. అప్పుడు చైతన్యుడు భగవంతునితో శ్రీహరి వీళ్ళు నా తాళాలు లాక్కున్నారేమో గాని నా కంఠ స్వరాన్ని అపహరించలేరు కదా. ఒకవేళ వీళ్ళు నా కంఠస్వరాన్ని అపహరించినా నీ పట్ల నా హృదయంలో ఉన్న ప్రేమను అపహరించలేరు కదా అని చెప్పి అటువంటి నిర్మలమైనటువంటి ప్రేమతో దైవాన్ని ఆరాధించాలి. అదే అనన్య భక్తి అని చెప్పి స్వామి అంతం అనేటువంటిది జరిగింది. అందుచేత ఇక్కడ భక్తిపరుడు దాసుడు అన్నప్పుడు అటువంటి అనన్య భక్తితోటి మనం ఆ భగవంతునికి దాసుడు కావాలని చెప్పారు. తర్వాత దాంట్లో ప్రాచీన ఋషులకు పాఠములు నేర్పింపజాలిన వేదాంత సారమతులు నిర్జీవ శిలలచే నృత్యమాడించంగా నేర్పుగలిగిన కళా నిపుణమతులు పరవీర శిరములు
బంతులాడించుచు క్రీడింపగలిగిన వాడి మగలు సర్వం సహా చక్రపాలన చేసి సర్వం సహా చక్రపాలన చేసి నడిపించగలిగిన నాయకులను కలరు భారతావని భువిని పెక్కండ్రు. నేడు ఉండి ఫలమేమి వారిలో ఒక్కరైన అనుదినంబును వినిపించు ఆర్తరవము ఆలకింపదలంపరో ఆర్యులారా. అంతటి అవతార పురుషుడు కూడా సామాన్యులైన మనల్ని ఆర్యులారా అని పూజించారు. ప్రాచీనులారా, ప్రాచీన తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మీలో నింపుకున్నటువంటి వారా, పరమ పూజనీయులారా అని చెప్పి భగవంతుడు మనల్ని సంబోధించాడు. అంటే ఆ భగవంతుడికి, సత్యసాయి చంద్రుడికి మన మీద ఎంతటి అనురాగం ఆప్యాయత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రాచీన కాలంలోట ఋషులకు పాఠాలు నేర్పించగలిగినటువంటి వేదాంత సారాన్ని తమ వంట పట్టించుకున్న వాళ్ళు ఉండేవారు ఉన్నారు. వాళ్ళే వశిష్ఠుడు, ఋష్యశృంగుడు మొదలైనటువంటి వాళ్ళు. అలాగే చలనం లేనటువంటి రాయిని నృత్యమాడించేటువంటి నేర్పు కలిగినటువంటి కళా నిపుణులు ఉండేవారు. దానికి ఉదాహరణ అజంతా, ఎల్లోరా గుహలు, అలాగే పెద్ద తిరుపతిలో ఉండేటువంటి దేవాలయ నిర్మాణము, అలాగే మన భద్రాచలంలో ఉండేటువంటి నిర్మాణాలు, ఇలా ప్రాచీన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా ప్రాచీన కళా నిపుణుల యొక్క నైపుణ్యాన్ని నిదర్శనాలుగా కనపడుతూ ఉంటాయి. అలాగే శత్రు శిరస్సుల్ని బంతులలా గంతులేయించినటువంటి పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో. ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ కూడా ఆ కోవకి చెందినటువంటి వాళ్ళే. అట్లాగే యావత్ సర్వం సహా చక్రపాలన చేసి అన్నారు. యావత్ భారతదేశాన్ని కూడా తన చేతి కిందకి తెచ్చుకొని పరిపాలించినటువంటి నాయకులు ఉన్నారు అన్నారు, రాజులు ఉన్నారు అన్నారు. వాళ్ళే శ్రీకృష్ణ దేవరాయలు మొదలైన వాళ్ళందరూ కూడా కలరు భారతావని భువిని పెక్కండ్రు. అటువంటి వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో ఉన్నారు. అయితే నేడు ఉండి ఫలమేమి, అటువంటి వాడు నేడు ఉన్నప్పటికీ కూడా ఒక్కరైన అనుదినంబును వినిపించు ఆర్తరవము. ఆర్తరవము అంటే బాధలతోటి ఎలుగెత్తి ఏడ్చేటువంటి వారి యొక్క దుఃఖము. ఆలకింపదలపరో, కనీసము విందామని చెప్పి ప్రయత్నము చెయ్యరు అన్నారు. ఆర్తులు అంటే బాధలతో విలవల్లాడేవారు. వారి బాధలు విని తగిన సేవలు మనం అందించాలి. స్వామి ఒకసారి ఒక భక్తుని కోరిక మేరకు విశ్వరూపం చూపించే వరకు ఆ విశ్వరూపం ఎన్నిసార్లు వద్దన్నప్పటికీ కూడా చూపించండి చూపించారు. చూపించే వరకు స్వామి ఎప్పుడైతే విశ్వరూపం చూపించారో భూభాగంలో, ప్రపంచంలో, యావత్ విశ్వంలో అన్ని ప్రకాల నుంచి కూడా ఎన్నో రకాల ఆర్తనాదాలు వినపడుతున్నాయి. స్వామి రక్షించు, స్వామి కాపాడు అని చెప్పని. అట్లాగే ఎంతో మంది మంటల్లో కాలిపోతున్న వాళ్ళు, మరణిస్తున్న వాళ్ళు, జలాల్లో కుట్టుకుపోతున్న వాళ్ళు, ఇలా రకరకాల దృశ్యాలన్నీ కనిపించే వరకు దాన్ని తట్టుకోలేకపోయాడు. స్వామి మీరు మామూలు చిన్మయ రూపాన్ని చూపించండి అని ప్రార్థించి బిగ్గరగా అరిచాడికి స్వామి మామూలు రూపానికి రావటం అనేటువంటిది జరిగింది. అలాగే అందుచేత అన్ని తనలో పెట్టుకొని అంతమంది ఆర్తుల్ని రక్షిస్తున్నాడు కనుకనే సత్యసాయి భగవానుడు ఆర్తత్రాణపరాయణుడు అయ్యాడు. ఇదే విశ్వరూపాన్ని మా యొక్క ఉభయ జిల్లాల గౌరవాధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రావు గారు కూడా ఒకసారి స్వామి చూపించారు. ఏదో ఒక ఉత్సవం జరుగుతుంటే, ఒక యాగం జరిగిన తర్వాత భక్తులందరి మీద అక్షంతలు జరుగుతుంటే భాస్కర్ రావు గారు పళ్ళెం పట్టుకోమన్నారు. బేసం పట్టుకుని వెళ్తుంటే అక్షంతలు స్వామి జరుగుతున్నారు, స్వామి కేసి ఆయన చూస్తున్నాడు. ఒక్కసారిగా పళ్ళెం వదిలేసి పడిపోతే స్వామి అన్నారు, తీసుకెళ్లి సింహాసనం పక్కన పడుకోబెట్టండి అన్నారు. 3 గంటల తర్వాత లేచాడు. లేచిన తర్వాత చెప్పాడు ఆయనకి, స్వామి ఇందాక మనం ఏ రూపాన్ని అయితే ఆ యొక్క విశ్వరూపాన్ని చెప్పుకున్నామో ఆ విశ్వరూప సందర్శనం ఇచ్చారు అని చెప్పి. అటువంటి స్వామి యొక్క అనుగ్రహంలో మనం ఉన్నాము. ఆయనే ఆర్తత్రాయ పరాయణుడుగా ఉండి ఆర్తుల యొక్క నాదాలు వింటున్నాడు కనుక మనం కూడా అంత కాకపోయినప్పటికీ కూడా పరోపకారాయ ఫలంత వృక్ష, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయం ఇదం శరీరం.
అంచేత ఇతరులకు ఉపకారం చేయడం కోసం చెట్లు పంటనిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. దీన్ని కనీసం దృష్టిలో పెట్టుకుని దాన్ని అనుసరిస్తూ ఫలాపేక్ష రహిత, అహంకార రహిత, స్వార్థరహిత, వినయ ప్రేమ పూర్వక సేవలను అందించాలి. అందుకే స్వామి చక్కని పద్యంలో చెబుతారు, ప్రక్కనున్నవాని డొక్క మాడుచునుండ, ప్రక్కనున్నవాని డొక్క మాడుచునుండ, నిచ్చి పొట్ట నిండ మెక్కువాడు నిశ్చయముగా కాడు నిజమైన మనుజుడు, నిశ్చయముగా కాడు నిజమైన మనుజుడు, ఉన్నమాట తెలుపుచున్న మాట అన్నారు. అందుచేత భక్తి కలిగి ఉండాలి. ప్రేమతోటి ఎవరికైతే మనము ఎప్పుడు ఏ రకమైన సేవల్ని అందించాలో ఆ సేవల్ని అందించి జన్మల్ని చరితార్థం చేసుకోమని ఈ 2 పద్యాల ద్వారా స్వామి మనకి చెప్పడం జరిగింది. తరువాత ప్రేమ స్వరూపులారా అంటూ ప్రేమ అనే 2 అక్షరాల యొక్క విశిష్ట తత్వాన్ని గురించి స్వామి చెప్తున్నారు. ప్రేమ అంటే స్వార్థ పరిత్యాగమే ప్రేమ అన్నారు స్వామి. స్వార్థ పరిత్యాగమే ప్రేమ అని. జగత్తంతా కూడా ప్రేమతో నిండి ఉంటున్నది. ప్రేమయే ధనము, ప్రేమయే ధర్మము, ప్రేమయే అనుభూతి. అంటే ప్రేమను ఆచరణలో పెడితే ధర్మం అవుతుందన్నారు స్వామి. ప్రేమను అనుభూతిలోకి తెచ్చుకుంటే సత్యము అవుతుందన్నారు. ప్రేమతో దానం చేస్తే ఆ ధనమే సరైన ధనం అని చెప్పి స్వామి చెప్పారు. అంటే జగత్తంతా కూడా ప్రేమ మీద ఆధారపడింది. ఇటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించుకొనలేక జగత్తులో క్షణికమైన విషయ వాసనలకి ప్రాకులాడి పవిత్రమైన దివ్యమైన ప్రేమను విస్మరిస్తున్నాడు. కారణం ఏమిటి? మానవుడు దివ్యమైనటువంటి ప్రేమను విస్మరించడానికి కారణం ఏమిటంటే స్వార్థము పెరిగినదే పరార్థము తరిగినది అన్నారు. స్వార్థం అంటే తన కొరకు అని పాడుపడటం అనేటువంటిది, పరార్థం అంటే భగవంతుని కోసం అనేటువంటి పాడుపడటం అనేటువంటిది. తన కోసం పాడుపడటం పెరిగిపోయింది, భగవంతుని కోసం పాడుపడటం అనేటువంటిది తగ్గిపోయింది అన్నారు. అలాగే సంకుచిత భావములు పెరిగినవి, విశాల భావములు తరిగినవి అన్నారు. సంకుచిత భావములు అంటే నేను, నాది అనేటువంటివి. విశాల భావములు అంటే మనవు, మనది అనేటువంటివి. మొట్టమొదటివి తగ్గాయి, సంకుచిత భావాలు పెరిగాయి, రెండవది తగ్గిపోయాయి. ఆశలు పెరిగినవి, ఆశయాలు పెరిగినవి. ఆశతో కాదు, ఆశయాలతో జీవించు స్వామి అంటారు. ఆశయం కోసం జీవించు అంటాడు స్వామి. అందుచేత అటువంటి ఆశయాల్ని మనం పెంపొందించుకోవాలి. మానవత్వము కేవలము స్వార్థ స్వప్రయోజనముల చేతనే జీవితము నడుపుతూ ఉంటున్నది. ఇవాళ మానవుడు స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి భావాలతో జీవితాన్ని గడుపుతున్నాడు అంటూ ప్రాచీన మహర్షులు త్యాగమునకే పట్టము కట్టుతూ వచ్చారు అన్నాడు. ప్రాచీన మహర్షులు త్యాగమునకే పట్టము కట్టుతూ వచ్చారు అన్నారు. అందుకనే మనం కూడా మన సూత్రవాహనంలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు, త్యాగే నైకే అమృతత్వ మాంసం, త్యాగే నైకేన అమృతత్వ మాంసం అని చెప్పారు. అందుచేత ఆ ధర్మమునే ఐందలం ఎక్కించారు, త్యాగమునకే కిరీటమును ధరింపజేశారు అన్నారు. ప్రాచీన మహర్షులు త్యాగమునకే పట్టము కట్టుతూ వచ్చి అన్నారు. అలాగే త్యాగమునకే కిరీటము ధరింపజేశారు అన్నాడు. అందుకనే దాని ఉదాహరణగా కేవలము ప్రాచీనంలో ఉండే కాదు, ప్రాచీన కాలం నుంచి ప్రకృతిలో ఏవైతే ఉంటున్నాయో ఆ ప్రకృతిలో ఉండే సమస్త వస్తువులు కూడా త్యాగాన్ని ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. జంతువులు ఏంటి, జీవకోటి ఏమిటి, మన వృక్షాలు ఏమిటి, అవన్నీ దానికి ఉదాహరణగా చెబుతూ బ్రతికినన్నాళ్ళు ఫలమునిచ్చుట కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుదనువు, త్యాగ భావమునకు కరువులే గురువులు ఉన్నమాట తెలుపుతున్నమాట. చెట్టు బ్రతికినా మరణించినప్పటికీ కూడా ఏ రకంగా ఇతరులకు ఉపయోగం కోసం అని చెప్పి తన యొక్క శరీరాన్ని త్యాగం చేస్తుందో ఆ రకంగా మానవుడు త్యాగాన్ని చెయ్యాలి. ఎందుకంటే ప్రాచీనుడే త్యాగం అనేటువంటి దానికి కిరీటాన్ని ధరింపజేసినట్టే పట్టం కట్టారు. అటువంటిప్పుడు మనం ముందు వాళ్ళు మార్గదర్శకులుగా మనకుండి ఆ రకంగా చేసి చూపించినప్పుడు మనం కూడా ఆ మార్గంలో ప్రయాణించాలి అన్నారు. సత్యమును స్వాగతము చేశారు. ఇట్టి దివ్యమైన భారతదేశం ముందు ఈనాడు దివ్యభావములు అంతరించిపోయినాయి కనుకనే భారతదేశము అనేక అవస్థలతో కుళ్ళి నశించిపోతుంది అన్నారు. ప్రేమలైన హృదయము కేవలము ప్రేతభూమి అన్నారు. ప్రేమలైన హృదయము కేవలము ప్రేతభూమి అంటూ చెబుతూ ఏమన్నారు, ఎందుకు ప్రేతభూమి అన్నారంటే
పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు, పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు, సత్య త్యాగ శాంతి క్షాంతులిచ్చు. క్షాంతి అంటే ఓపిక, సహనం. సత్య త్యాగ శాంతి క్షాంతులిచ్చు, ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా, ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా, సత్యమైన మాట సాయిబా, సత్యమైన బాట సాయి మాట అన్నారు. అందుచేత కేవలము ప్రేమ లేకుండా ఉన్నట్లయితే ఆ యొక్క హృదయం ప్రేతభూమి కనుక, ప్రేమ వల్ల ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కనుక సత్యము, శాంతి, శాంతి మొదలైనటువంటివన్నీ కూడా మనకి అలవడతాయి కనుక అటువంటి త్యాగానికి పట్టాన్ని కట్టమని చెప్పడమే కాకుండా దానిని నిజ జీవితంలో ఆచరణలో పెట్టమన్నారు. ఈ ప్రేమ పవిత్రమైన దివ్యత్వం నిరూపించేది, సర్వత్రా నిండి ఉన్నది ఈ ప్రేమ ఒక్కటే. ఈ ప్రేమయే ప్రతి మానవుని దివ్యత్వముగా నిరూపింపజేస్తున్నది. ఈ ప్రేమయే ప్రతి మానవుని దివ్యత్వముగా నిరూపింపజేస్తున్నది. స్వామి ఒకసారి విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏమన్నారు అంటే, సరోవరానికి కలువలే భూషణం, సరోవరానికి కలువలే భూషణం, గ్రామానికి ఇల్లే భూషణం, గ్రామానికి ఇల్లే భూషణం, ఇంటికి మామిడి తోరణమే భూషణం, ఇంటికి మామిడి తోరణమే భూషణము, ఆకాశానికి చంద్రుడే భూషణం, ఆకాశానికి చంద్రుడే భూషణం, సముద్రానికి అలలే భూషణం, సముద్రానికి అలలే భూషణం, సాయి భక్తులకు ప్రేమయే భూషణం, సాయి భక్తులకు ప్రేమయే భూషణం అన్నారు. అందుచేత ఆ ప్రేమే ప్రతి మానవుణ్ణి దివ్య స్వరూపుడిగా రూపుదిద్దుతోంది కనుక ఆ ప్రేమను నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి అని చెప్పి స్వామి చెప్పడం ఉంది. మానవుని ఎందున్న స్వార్థ స్వప్రయోజనములు ఏనాడు దివ్యభావములుగా మారును, ఏనాడు దివ్య భావములుగా మారును, ఆనాడే ఈ ఏకత్వం అనే ప్రేమ ప్రకాశిస్తుంది. ప్రతి మానవుడు హృదయములో ప్రేమ నింపుకోవాలి అన్నారు. మానవుని ఎందున్న స్వార్థ స్వప్రయోజనములు ఏనాడు దివ్య భావములుగా మారును అన్నాడు. మారాలంటే ఏం చేయాలో స్వామి చెప్పారు. పుణ్య కర్మ చేత మానవుడిలో ఉండే స్వార్థ స్వప్రయోజనాలు దివ్య భావాలుగా మారాలంటే స్వామి ఏం చెప్తున్నారు అంటే, పుణ్య కర్మ చేత భువిని త్యాగము చేత, పుణ్యకర్మ చేత భూమిని త్యాగము చేత ప్రేమ భావములను పెంపు చేసి, ప్రేమ భావములను పెంపు చేసి, దానవత్వమడచి దైవ చింతన చేసి, దానవత్వమడచి దైవ చింతన చేసి నిత్య జీవితంగు నిరపుడయ్యా. ఆ రకంగా కనుక పుణ్యకార్యాలు చేస్తూ త్యాగభావంతో సంచరిస్తూ ప్రేమభావాన్ని పెంపొందింపజేసుకుంటూ మనలో ఉండే దానవ గుణాలని అంతరింపజేసుకొని దైవ చింతనతోటి నిత్య జీవితాన్ని కనుక గడిపినట్టయితే మనలో ఉండేటువంటి స్వార్థ స్వప్రయోజనాలు అనేటువంటివి నశించిపోయి అవన్నీ కూడా వాటి స్థానంలో దివ్య భావాలు ఏర్పడతాయి. తద్వారా ఏకత్వం అనే ప్రేమ మనలో నిండి ఉంటుంది అని చెప్పి అన్నారు. అన్న తర్వాత చెబుతున్నారు, ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము, ప్రేమతో సంధింపని మమగును కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయం వందంగార్హుడగును, అద్వితీయం వందంగార్హుడగును. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయ, ప్రేమ యొక్క రూపమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే ప్రేమయంగా ఉంటుంది అన్నారు. అందుచేత ప్రేమను ప్రేమతోనే సంధించాలి. నిజంగా ఈ విషయాన్ని కనుక ప్రేమను ప్రేమతోనే సంధించాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే కృష్ణకుమారి గారు రాసినటువంటి, శ్రీమతి కృష్ణకుమారి గారు రాసినటువంటి భద్రా కళ్యాణం అనే కనుక పుస్తకాన్ని మనం చదివినట్లయితే భగవంతుడి పట్ల ప్రేమ ఏ రకమైన రీతిలో ఉండాలో మనకందరికీ కూడా చక్కగా
అవగాహన అవుతుంది. అందుచేత ప్రేమను గట్టిగా కలిగి ఉన్న అద్వితీయంబునందంగారుడగును. అందుచే అటువంటి ప్రేమను కనుక మనం స్థిరంగా హృదయంలో ఏర్పరచుకునే ఆచరణలో పెట్టినట్లయితే ద్వితీయము లేనటువంటి అద్వితీయాన్ని, పునర్జన్మ లేనటువంటి శాశ్వత తత్వాన్ని మానవుడు పొందడానికి అర్హుడవుతాడు. ఈ ప్రేమతత్వముని ఈనాడు ప్రతి మానవుడు గుర్తించి వర్తించడము అత్యవసరం. ఈ ప్రేమ సుముఖని యందు దుర్ముఖని యందు కూడా వనమనందును భవనమనందును రాగమనందును విరాగమనందును బాట ఎందును మాట ఎందును మది ఎందును గది ఎందును వ్యాపించి ఉన్నది. సర్వత్రా వ్యాపించినది ఒకటి. అంటే యావత్ విశ్వము కూడా, చెట్టు పుట్ట గట్టు మనిషి అలాగే జంతువు అలాగే జీవజాలము అనేటువంటివి లేకుండా మన ఇల్లు రోడ్డు ఈ రకమైన భావాలు ఏవి లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నది బ్రహ్మతత్వము ఏదైతే ఉందో అదే ప్రేమ. ప్రేమే బ్రహ్మ, బ్రహ్మయే ప్రేమ అంటున్నారు. ఈ సత్యమును ప్రతి మానవుడు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. ఈనాడు జగత్తులో చెలరేగిన దుర్మార్గమును దూరము గావించుటకు ప్రేమ ఒక్కటే అస్త్రం. మా యొక్క లోకంలో పెచ్చు పెరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని నశింపజేయాలంటే దానికి ప్రేమ ఒక్కటే మార్గం అని చెప్పడమే కాదు, స్వామి నిజ జీవితంలో ఆచరించి చూపించారు. మనకి తెలుసు, ఆమె ఒక స్త్రీ విషమగారులు పెట్టడం అనేటువంటిది, స్వామి వాటిని పెట్టినట్టుగా కట్ చేయడం అనేటువంటిది, అందరూ ఆమెను నిందించడం మొదలుపెట్టడము. నిందిస్తున్నప్పుడు ఆమె గురించి స్వామి ప్రేమతోటి ఏమన్నారు అంటే, మీరు అనవసరంగా ఆమెను నిందించకండి, ఆమె చెయ్యాలని ఆ పని చేయలేదు, ఇతరుల యొక్క ప్రోత్సాహంతో తెలియక చేసింది, ఆమెను ఏమీ అనకండి అని తన ఆశ్రమంలోనే సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఆమెకు అనుగ్రహించడం జరిగింది. అంతేకాదు, తర్వాత ఒకసారి ఆమె స్వామిని అల్పాహారానికి రమ్మని పిలిచినప్పుడు స్వామి ఏమి చిరోక్తులు ఆడతారంటే, పూర్వంలా స్పెషాలిటీ పెట్టవు కదా అన్న. అంతటి క్షమామూర్తి, అంతటి ప్రేమమూర్తి మన సత్యసాయి భగవాను. అందుకనే దుర్మార్గులను దూరమ గావించడకు ప్రేమ ఒక్కటే అస్త్రం అన్నారు. ఆయన ఉంటున్నటువంటి పాకకి కొంతమంది దుర్మార్గులు నిప్పు పెడదామని వచ్చారు. నిప్పు పెడదామని వచ్చేటప్పటికీ కీనేళ్ళలో నుంచున్నారు, అందరూ పడుకుని ఉన్నారు. వారు నిప్పు పెడదామని చెప్పి అగ్గి పెట్టి తీసి పొలాలు గీస్తున్నారు, ఒక్క పొలా వెలగట్లేదు. ఈ లోపల స్వామి గదికి తాళం కూడా పెట్టారు బయట. ఆ గొళ్ళెం పెట్టిన గదిలోంచి బయటకు వచ్చి, పాపము ఇందాక నుంచి పాక నంచుంటారని చెప్పి శ్రమ పడుతున్నారు, ఆ అగ్గి పొలాలు వెలగట్లేదు కదా, ఇదిగో అగ్గి పెట్టిస్తున్నాను తీసుకోండి. ఇది సాయి మార్పు అగ్గిపెట్టి వాళ్ళ కేసు విసరటం జరిగింది. దానితోటి వాళ్ళు స్వామి మనను గుర్తించారు అనేటువంటి భావనతోటి పారిపోవటం జరిగింది. రెండవసారి మళ్ళీ అదే ప్రయత్నాన్ని చేశారు. ఈ పట్టు వాళ్ళు సఫలీకృతులయ్యారు. పైన మండిపోతుంది, పైన మంటలు వస్తుంటే లోపల స్వామి చుట్టూ ఉన్న భక్తులు చూసి, స్వామి 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 మంటలు అంటే, వైఫ్ హియర్, ఐ యామ్ హియర్, నేను ఎక్కడుండగా నీకు భయం ఎందుకని చెప్పి ఆ చిట్టి చిన్న సత్యసాయి ఆ చేతిని పైకెత్తే వరకు ఉండే పూర్వము గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణ పరమాత్ముడు ఏ రకంగా ఎత్తాడో ఆ రకంగా చెయ్యి వీరును పైకెత్తేటప్పటికీ బ్రహ్మాండమైన వర్షం కురిసి ఆ మంటలన్నీ ఆగిపోయి ఆ వర్షము కేవలము పాక మీద మాత్రమే పడింది. అయితే వాళ్ళని బంధించి తీసుకుని వచ్చారు. సుబ్బమ్మ గారు తీసుకుని వచ్చింది. స్వామి వీళ్ళు ఆ పాకం పెంచిన వాడు, వీళ్ళకి ఏ శిక్ష విధిస్తావో చెప్పు అనే వరకుండే వాళ్ళు అజ్ఞానంతో చేశారు, వాళ్ళని వదిలిపెట్టే సుబ్బమ్మ, వాళ్ళని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళ మీద అటువంటి ప్రేమ వాత్సల్యాన్ని చూపించడమే కాకుండా వాడు తర్వాత స్వామికి అపరూప భక్తులైపోయి ఆంతరంగిక భక్తులుగా మారిపోవటం జరిగింది. అందుచేత ఎంతటి దుర్మార్గాన్నైనా సరే ప్రేమతో జయించవచ్చు అని చెప్పి స్వామి తన
అవతార కాలంలో మనకి అందరికీ కూడా ఆచరించి చూపించడం జరిగింది. ప్రేమయే రసము, ప్రేమయే పుష్పము, ప్రేమయే దీని ఫలము కూడా. చెట్టుని కాసిన పువ్వు పిండి అవుతుంది, పిండి కాయ అవుతుంది, కాయ ఫలము అవుతుంది. అయితే ఆ యొక్క పుష్పము కానీ ఫలము కానీ అందులో ఉండే రసము కానీ ప్రేమే అన్నారు. అంటే రసము వేరు, ఫలము వేరు, కాయ వేరు, పువ్వు వేరు కాదు అని చెప్పారు. అన్నిట్లోనూ ఉన్నది ప్రేమరత్నం అన్నారు. ప్రేమ ఫలము నిమిత్తమే ప్రేమని అనుభవించాలి. అంచేత ప్రేమను ప్రేమతోనే జయించాలి. ప్రేమ ఇచ్చుకునేది కానీ తప్ప పుచ్చుకునేది కాదు అంటారు. ప్రేమను ప్రతి మానవుడు అర్థము చేసుకుంటూ ప్రయత్నించాలి. ఈనాటి మానవుడు అర్థము అధికారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. ఈనాటి మానవుడు అర్థము అధికారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. అర్థము అధికారము రెండు ఉండవలసినవే, కానీ వీటికి కూడా కొంత పరిమితి ఉండాలి. భూమిని సస్యశ్యామలను గావించవలసిన సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు అపకీర్తుల పారవుతాడు అన్నాడు. అందుకనే ఉన్నాడయా దేవుడున్నాడని దాంట్లో ఆ కడలో ఉండేటువంటి సముద్రుడు ఊళ్ళోకి వచ్చి పడి ఊళ్ళను నాశనం చేయకుండా ఉండటం కోసం అని చెప్పి కడలే కాళ్లను విడిచేరయ్యా అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. అమృతమయమైన దేహములకు మనస్సునకు పుష్టిని సంతృష్టిని అందించే ఆహారము కూడాను మితముగా భుజించినప్పుడే దేహము పరిపూర్ణ బలము పొందుతుంది. ఇది అమితమైనప్పుడు అనారోగ్యమును గురి చేసి అజీర్ణ వ్యాధిని కలిగిస్తుంది. మానవుడు తాంబూలం భుజిస్తూ ఉంటాడు. తాంబూలం ప్రధానమైన సున్నమే. ఇది లేకుండా తాంబూలము కానేరదు. అయితే సున్నము అధికంగా మనం ఉపయోగించినప్పుడు నాలుక పొక్కిపోతుంది. దేనికైనా ఒక పరిమితిలో మనం ఉపయోగించుకోవాలి అన్నారు. అధికారాన్ని కానీ, మనకు ఉండేటువంటి అవసరాలను కానీ, మనకు ఉండేటువంటి ఆస్తులను కానీ, మనకు ఉండేటువంటి ఏ సంపద అయినప్పటికీ కూడా, మనకు కావాల్సిన దేన్ని అయినప్పటికీ కూడా పరిమితిలో ఉపయోగించుకోవాలి తప్ప అపరిమితిగా ఉపయోగించినట్లయితే దుఃఖము బాధ కలుగుతాయి. పరిమితిగా ఉపయోగించడం వల్ల సుఖము ఆనందము లభిస్తాయి అని చెప్పి ఏది కూడా మితి మీరే చెయ్యకూడదు అన్నారు. నిజ జీవితంలో మనకి ఎదురైనటువంటి వాటిని. అయితే మానవుని మనసును హృదయం వైపు మళ్లించినప్పుడు ప్రేమతత్వముకే ఆనందం ప్రాప్తిస్తుంది. మనస్సుని హృదయం వైపు మళ్లించినప్పుడు ప్రేమతత్వం ఉంటే ఆనందం కలుగుతుంది అన్నాడు. అయితే ఇందాక జగత్తులో ప్రతి దానికి పరిమితి అనేది ఉండాలన్నారు. ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే, ఈ జగత్తులో ప్రతి దానికి ఒక పరిమితం ఉంటున్నది, కానీ ప్రేమకు మాత్రము పరిమితం లేదు. అనిర్వచనీయం ప్రేమ. ఈ ప్రేమతత్వమును నారదుడు అనేక విధాలుగా వర్ణిస్తూ వచ్చాడు. ప్రేమ ప్రవాహము ప్రతి మానవునకు ప్రాణమునందించే జలము. ప్రేమ ప్రవాహము అనేటువంటిది ప్రతి మానవునకు ప్రాణమునందించే జలము. ఈ ప్రేమను పొందవలనన్నా మానవుడు ఏ విధంగా ప్రయత్నం చెయ్యాలి అన్నారు. మా ప్రేమను పొందాలంటే మానవుడు యొక్క సాధన ఎలా ఉండాలి, ప్రయత్నం ఎలా ఉండాలి అన్నదానికి స్వామి చెప్తూ అంటారు, పొలములో ప్రేమ పండింపన్ అలవి కాదు, పొలములో ప్రేమ పండింపాలవి కాదు, అంగడందున దీనిని అమ్మరాదు, అంగడందున దీనిని అమ్మరాదు, ప్రభువులైనను సామాన్య ప్రజలునైన, ప్రభువులైనను సామాన్య ప్రజలునైన అహము విడనాడి త్యాగులై అరయవలయు, అహము విడనాడి త్యాగులై అరయవలయు. అంచేత ఈ ప్రేమను మానవుడు పొందాలి అంటే బయట ఎక్కడా లభించేది కాదు కనుక హృదయంలోనే ఉంటుంది కనుక ఆ హృదయంలోనే ఉన్న దానిని మనము పొందాలి అంటే మనలో ఉండేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి త్యాగ భావాలతోటి సంచరించాలి. దానము అంటే తనకున్న దాంట్లో కొంత ఇతరులకు ఇవ్వటం, దాంట్లో స్వార్థము స్వలాభము చోటు చేసుకుంటాయి. త్యాగము అంటే స్వార్థము స్వలాభము కోరనటువంటిది ఏదైతే ఉందో అదే త్యాగము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా చెట్లు కానీ ఆవులు కానీ అట్లాగే నదులు కానీ ఇవన్నీ కూడా స్వార్థం లేకుండానే ఇస్తున్నాయి.
చెట్లు ఫలాలు చెట్లు తింటలేదు, మనం తింటున్నాము. ఆవు పాలను ఆవు తాగట్లేదు, మనము తాగుతున్నాము. అలాగే నదులు తాగట్లేదు, మనం అనేక రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. అంటే వాటిలో స్వార్థం లేదు, స్వప్రయోజనం లేదు. అంచేత అహంకారం వదిలిపెట్టి స్వప్రయోజనాన్ని విడిచిపెట్టినప్పుడు మానవుడు తప్పనిసరిగా ప్రేమను పొందగలుగుతాడు అన్నారు. కేవలము జప తప ధ్యానముల వల్ల లభ్యమయ్యేది కాదు, వేద శాస్త్ర ఇతిహాస పురాణముల వల్ల లభించేది కాదు. భగవంతుడు హృదయమునందే ఉన్నాడు. అట్టి హృదయం వైపు మనస్సును మరల్చాలి, నోరును మూయించాలి, హృదయంను తెలిపించాలి. అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా నోటి ద్వారా 4 రకాలైన పాపాలను చేస్తుంది కనుక ఆ రకమైన పాపాలు చేయించకుండా నోరును మూయించడం అంటే మితంగా మాట్లాడటం అని. నోరు మూయించుకుని ఉండడం అని కాదు, నోటిని మూయించడం అంటే చాలా మితంగా మాట్లాడాలి. హృదయాన్ని తెరుచుకోవడం అంటే విశాల భావాల్ని మనలో పెంపొందింపజేసుకోవాలి. అందరూ నా వాళ్లే, అందరూ దైవ స్వరూపులే, అందరూ ప్రేమ స్వరూపులైన భావాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. ప్రేమను పొందే నిమిత్తము అనేక మంది ధ్యానము, జపము, యోగములకు పూనుకుంటున్నారు, అనేక గ్రంథములను పఠిస్తున్నారు, పారాయణములు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ధరించిన నగల వంటివే గాని ఆత్మస్వరూపమును నిరూపించే మార్గములు కాదు. ఇవి చేసేటువంటివన్నీ కూడా అలా ధరించి ఇలా పక్కన పెట్టేసేటువంటి కార్యక్రమాలే తప్ప నువ్వు చేసే పూజలు కానీ, పునస్కారాలు కానీ, జపాలు కానీ, ధ్యానాలు కానీ, తపాలు కానీ ఇవన్నీ కూడా నువ్వు చేసే పుణ్యకర్మలు అన్నారు స్వామి. వాటి వల్ల పుణ్యం వస్తుంది తప్ప మోక్షము అనేటువంటిది రాదు అని చెప్పారు. మోక్షాన్ని పొందాలి అంటే స్వామి చెప్పినటువంటి ఈ రకమైన ప్రేమని మనం పెంపొందించుకోవాలి. అంతరంగ ఆనందమును చేకూర్చమన్నారు. అంతరంగ ఆనందమును పొందవలనన్నా ప్రేమ ఒక్కడే ప్రధాన మార్గం అన్నారు. అంతరంగ ఆనందం అంటే ఆత్మానందము, అదే బ్రహ్మానందము, అదే పరమానందం అని చెప్పి స్వామి పేర్కోవడం జరిగింది. ఈనాడు ప్రేమ పూర్తిగా నిర్మూలమైపోయింది. ప్రేమ ఉండవలసిన స్థానంలో ద్వేషము ప్రవేశించింది. సత్యము ఉండవలసిన స్థానంలో స్వార్థము ఏర్పడింది. దయ ఉండవలసిన స్థానంలో నిరుపయోగము అసూయ ప్రారంభమైంది. ఏ గుణములు ఏ స్థానములలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండాలో ఆ స్థానములో ఉండినప్పుడే మానవ జీవితము సంక్షేమంగా ఉంటుంది అన్నారు. అంచేత దీనికి స్వామి ఏమన్నారు అంటే ఏ గుణములు ఏ స్థానములో ఎప్పుడెప్పుడు ఉండాలి, అసలు గుణము యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటూ చెప్తూ ఏమన్నారంటే గుణము కొంచెముండి గొప్ప చదువుండిన ఫలమదేమి, దాని విలువదేమి, పంట పండనట్టి 10 ఎకరములు ఏలా, కొంచెమైన చాలు మంచి భూమి. అందుచేత ఎన్నో దుర్గుణాలు, ఎన్నో చదువులు చదివి ఎంతో గొప్ప పాండిత్యము ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా గుణము అనేటువంటిది మంచిది కాకపోతే వాటి వల్ల ప్రయోజనం లేదు కనుక మనము ఎప్పుడూ కూడా ఏ సద్గుణాన్ని పెంపొందించుకోవాలో ఆ సద్గుణాన్ని పెంపొందించుకొని ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నారు. ఇంకా 6 నిమిషాలు ఉందండి. 6 నిమిషాల్లో పేరాన్ని చదివి ముగించేస్తాను. భగవంతుని ప్రార్థించేటప్పుడు సర్వార్పిత భావంతో ప్రార్థించాలి. ప్రేమ స్వరూపులారా, మానవ జీవితం ప్రేమమయంగా మార్చుకోవాలి. ఈ ప్రేమమయ జీవితంలో మానవుడు పొందలేని సుఖమే ఉండదు. సర్వ సంపదలు ప్రేమ చేతనే ప్రాప్తిస్తాయి. సర్వ అధికారములు ప్రేమ చేతనే లభ్యమవుతాయి. సర్వ విజయములు ప్రేమతోనే లభిస్తాయి. అయితే ఈ ప్రేమ ఎట్టిది? భగవంతుని ప్రార్థించే సమయంలో మనము సర్వ అర్పిత భావముతో ప్రార్థించాలి. ఇదొకటి బాగా గుర్తుంచుకోవాల్సిందే. ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు సర్వ అర్పిత భావము, టోటల్ సరెండర్, టోటల్లీ సరెండర్ అయిపోవాలి. తెలిసిందండి, డెడికేషన్ అన్నమాట. దాన్నే శరణాగతి తత్వంతో ప్రార్థించాలి అన్నారు. మనం ఇదివరకు చాలా సార్లు చెప్పుకున్నటువంటిదే, మనందరికీ తెలుసున్నటువంటిదే. భగవంతుడు స్వామి యొక్క ఓంకార మందిరంలో పిల్లల భజనలు చేస్తున్నారు. అందులో కుమార్ అనేటువంటి కుర్రవాడు సాయి మాత పిత అని పాట పాడుతున్నాడు. తన్మయత్వంతో పాడుతున్నాడు. నా పాట స్వామికి నచ్చాలి అనే భావంతో పాడుతున్నాడు. ఈ లోపల స్వామి సింహాసనం నుంచి లేచి వెళ్ళిపోయారు. ఈ కుర్రాడు బాధపడ్డాడు. నేను తప్పు పాడానా, నా పాట స్వామికి నచ్చలేదా అని ఈ రకంగా మదన పడుతుంటే స్వామి కొంతసేపటికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి కూర్చున్న తర్వాత అన్నారు,
వాళ్ళతోటి, నేను ఇందాక ఎందుకు బయటకు వెళ్ళానో తెలుసా, కుమారు సాయి మాత పిత అని పాడుతున్నాడు, నన్నే తల్లి తండ్రి దైవం అంటున్నాడు. అటువంటి సమయంలో వాళ్ళమ్మ అక్కడ గుండెపోటు వచ్చి బాధపడుతోంది. తండ్రి ప్రక్కనే ఉన్నాడు, ఏమి చెయ్యలేకపోతున్నాడు, తండ్రి నన్నే ప్రార్థిస్తున్నాడు అని చేత వెళ్ళి ఆమెకు కాస్త మంచి తీర్థం ఇచ్చి విభూతి సృష్టి ఇచ్చి ఆ యొక్క గండాన్ని తప్పించి వచ్చాను. ఆ తండ్రి అక్కడే ఉన్నప్పటికీ కూడా, కుర్రాడే ఇక్కడే ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే వెళ్ళి రక్షించి వచ్చాడు. కారణము ఏమిటి? ఆ కుమారు పాటలో ఉన్నటువంటి ఆర్తి నన్ను కరిగించి వేసింది అన్నారు. అందుచేత భగవంతుడిని మనం ప్రార్థించేటప్పుడు ఆ రకమైనటువంటి సర్వ అర్పిత భావంతో ప్రార్థించాలి అన్నారు. అయితే ఈ అర్పిత భావం ఈనాడు లేదు. భగవంతుడు కావాలని ఆశ ఉంటే, ఆధ్యాత్మిక ఆకలి మీ యందు ఉంటే, భగవంతుని ఆనందమును క్రోలవలననే దృష్టి మీలో ఉంటే, నిజముగా ఈ ప్రేమను దైవము ప్రయాణము చేయించండి. ఈ ఆకలి మీకు లేదు, ఈ దాహము మీకు లేదు, ఈ కోరిక మీకు లేదు. కేవలము దేవుని మీరు కోరుతున్నారే గాని ఆయన దివ్యతత్వమును అనుభవించడానికి తగిన సాధనలు మీరు చెయ్యటం లేదు. మీరు కావాలి అనుకున్నంత మాత్రాన మన దాహము తీరదు. జలమును మన హస్తమునందు ఉంచుకోవాలి. దాన్ని క్రోలినప్పుడే దాహము తీరుతుంది. నిజముగా ఆధ్యాత్మిక ఆకలి మీ యందు ఉంటే భగవంతుని ప్రేమ పొందడానికి ప్రయత్నం చెయ్యండి. ఆకలి తీరుతుంది, ఈ దాహము తీరుతుంది, ఆవేదన తీరుతుంది అన్నారు. ఒకసారి స్వామి విద్యార్థులతో అంటారు, ఈ భూమిలో చాలా లోతుగా నీరు ఉన్నప్పుడు దాన్ని పైకి తేవాలంటే ఏమి చెయ్యాలి అన్నారు. అప్పుడు ఒక విద్యార్థి అంటాడు, లోతుగా బోరుబావి త్రవ్వి నీరును పైకి తెస్తామన్నారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, అదే విధంగా మీ హృదయాంతరాళాలలో ఉన్న ప్రేమను పైకి తీసుకురావాలంటే మీరు నామస్మరణం అనే బోరును త్రవ్వాలి. నిర్మల హృదయంతో నిరంతరము నామస్మరణ చేసినప్పుడు ఆ ప్రేమానందం అనే జలము ఎంతో వేగంగా పైకి ఊపికొస్తుంది అంటూ ఒకసారి జరిగిన సంఘటనని మనం చెప్పుకుందాం. ఒక పర్యాయము ఏ కారణం చేతను సాయిమాత విద్యార్థులతో మాట్లాడడం మానివేసి వారిని ఉపేక్షించినట్లుగా ఉండడం జరిగింది. ఈ పరిస్థితి 10 రోజులు సాగింది. విద్యార్థులందరికీ కూడా క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ప్రతి విద్యార్థి తన హృదయాంతరాల నుండి ఉబికి వచ్చే వేదనతో ప్రేమను జోడించి తీవ్రంగా ప్రార్థించడం ప్రారంభించారు. ఒకనాడు సాయంత్రము 400 మంది విద్యార్థులు మందిరంలో హాల్లో కూర్చొని ఉన్నారు. స్వామి వారెవరిని పట్టించుకోనట్టుగా వెళ్ళి భజన హాల్లో సింహాసనంపై కూర్చున్నారు. అప్పుడు ఒక విద్యార్థి, సాయి ప్రేమ దే, శాంతి దే, ఆనంద దే, బాబా ప్రేమ దే, సాయి ప్రేమ దే అనే పాటను ఎంతో ఆర్తితో పాడడం ప్రారంభించారు. అప్పుడు 400 మంది కూడా గొంతులు కలిశాయి. సాయిమాత హృదయం ద్రవించింది. వాళ్ళని లోపలికి రమ్మని చుట్టూతా కూర్చోబెట్టుకుంది. వీళ్ళ తమ తప్పులను మన్నించమని ప్రార్థించారు. స్వామివారు అందరికీ ఊరట కలిగించేలా మాట్లాడి తమ దివ్య ప్రేమను ఆయన వారిపై వర్షించడం జరిగింది. అందుచేత అట్లాగే మనము స్వామి యొక్క ఆ ప్రేమను మనల మీద వర్షింపజేసుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నించాలి. అప్పుడే మన ఆకలి దాహము తీరుతుందన్నారు. అట్లు కాక సోమరవై భగవంతుడా నాకు ఆనందమును అందించి ఆకలి తీర్చు, నా దాహము తీర్చు అని ప్రార్థించినంత మాత్రమున సఫలము కానేరదు. స్వార్థము హృదయమునందు నింపుకొని పరార్థమైన ప్రేమతత్వము నీవు ఆశించినంత మాత్రమున అది నీకు ప్రాప్తించదు. ఈనాడు కోరవలసిన ప్రేమయే. ఈ ప్రేమకు రూపము లేదు. ఈ ప్రేమ అనిర్వచనీయమైనది, అవాంగ్మానసు గోచరమైనది. ఇది అనుభూతికి మాత్రమే లభ్యమైనది. ఎంత సమీపించవో అంత ఆనందమునందు ఆహారం నువ్వు అందుకోగలవు. మనం కూడా స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంత దగ్గరగా కూర్చుంటే అంత ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాము. ఈనాడు లోకములోని అన్ని అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటే. అయితే ప్రేమ ఉన్నది, శారీరకపరమైన స్వార్థపరమైన ప్రేమగా ఉంటున్నది. అంచేతే స్వామి అంటారు ఏమిటంటే, స్వార్థ ప్రేమ, స్వార్థ పరార్థ ప్రేమ, పరార్థ ప్రేమ. మన కుటుంబాన్ని మనల్ని చూసుకోవడం అనేది స్వార్థ ప్రేమ. స్వార్థ పరార్థ ప్రేమ అంటే
మనము కుటుంబాన్ని చూసుకుంటూ పక్క వాళ్ళకు కూడా అంతో ఇంతో కొంత ప్రేమని పంచిపెట్టడం అనేటువంటి సహాయం చేయడం అనేది స్వార్థ పరార్థ ప్రేమ. పరార్థ ప్రేమ అంటే మన స్వార్థాన్ని, స్వలాభాన్ని వదులుకొని ఇతరుల యొక్క ప్రేమ కోసం అని చెప్పి, ఇతరుల యొక్క ఆనందం కోసం అని చెప్పి మనం జీవించడం అనేటువంటి పరార్థ ప్రేమ. అటువంటి పరార్థ ప్రేమని మనలో పెంపొందించుకొని మనమంతా కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి మనందరి తరపున ఈ స్వామిని ప్రార్థిస్తూ ఇటువంటి అవకాశాన్ని ఈ రోజుని 14/22 కార్యక్రమం అన్నారు. అంటే టోటల్ 9 లక్కీ నెంబర్, స్వామి టెలిఫోన్ నెంబర్. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా టెలిఫోన్ ద్వారా స్వామికి వెళుతుంది. మనందరి యొక్క దృష్టి స్వామి మీద పడుతుంది, స్వామి దృష్టి మన మీద పడుతుంది అని ప్రార్థిస్తూ ఇటువంటి అవకాశాన్ని కలిగజేసినటువంటి శ్రీ ఎమ్మెల్యే గారికి, కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, అంతేకాకుండా ఇంతవరకు కూడా ఓపికగా ఉన్న మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామికి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మంగళం సత్యసాయీశ మధురార్థ ప్రదాయినే ఈశ్వరాంబ తనూజాయ పర్తివాసాయ మంగళం. సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో నాకు 2 పాయింట్లు నోట్ చేసుకున్నాను. ఆవుల ప్రస్తావన వచ్చింది. ఒక అద్భుతమైన భజన ఆ రోజుల్లో పాట రాశాడు. వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా, గోమాతను నేనేరని. బతికినంత కాలం పాలిస్తుందండి. చచ్చిపోయిన తర్వాత పాపం మన చెప్పులు కూడా మనం ఎంత ఉపయోగపడుతున్నామో మనం ఆలోచించుకోవాలి. ఇంకోటి ప్రేమ లేని బ్రతుకు ప్రేత బ్రతుకు అని రాశారు. నేను 91లో ఫస్ట్ ఒక డైరీ కొనుక్కున్నాను, గీతా డైరీ. మన ఫోటో కాపీ పెట్టారు. నా జీవితంలో రాసిన మొదటి డైరీ. ఒక మహనీయుని ఇచ్చి ఒక కామెంట్ రాయమంటే ఆయన రాసిన కామెంట్ నాకు అర్థం కాలే 91లో అసలు. అంటే ఇప్పుడేం అర్థం కాదు, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలా ఏం ఎదుగు పొదుగు లేదు. ఒక మహనీయుడికి డైరీ ఇచ్చి నేను ఆ కామెంట్ కూడా పెట్టాను. యాక్చువల్గా నేను హర్ట్ అయి ఉంటే అక్కడే అయిపోయేది. అది హర్ట్ కావాలంటే హార్ట్ ఉండాలట. ఐ నాట్ హర్ట్ అంటే నాకు హార్ట్ లేదనమాట. నేను జోక్గా చెప్తుంటాను, సీరియస్గానో మీ ఇష్టం అది. నేను హర్ట్ అయ్యాను అంటే నీకు హార్ట్ ఉందా అని అడిగాను, చాలా మందిని అడిగాను. అంటే గుండెకాయ లేకుండా ఎలా బతుకుతారని నేను చెప్పలేను, నా దగ్గర ఆన్సర్ లేవండి. ఇంకా మూడోది, మామిడి ఆకుల యొక్క ప్రాశస్తం గురుగారు చెప్పారు. మన రాధకింట్లో భజన అయినప్పుడు వాళ్ళ ఇంటి మీదే మామిడి చెట్టు ఉంది. మేము అన్ని అలంకరణ చేసుకున్నాం. ఎందుకో నాకు అనిపించింది మై సెల్ఫ్ అండ్ చిత్రామయ్య కలిసి కొన్ని మామిడి. ఏం రాధిక వెళ్ళిపోయినాము. అవునండి, అవునండి. మేము అంటే వీళ్ళకి మామిడి ఆకులు అలాగ ఉన్నాయండి. అమ్మాయి అన్ని అలంకరణ చేసుకుంది. ఎందుకు అనిపించింది మనం మామిడి ఆకులు పోవాలంటే చెన్నైలో ఎక్కడైనా ఎత్తుక్కోవాలి, కొనుక్కోవాలి 2 మామిడి ఆకులు. అంటే చక్కగా మండలు విడిచి ఆ మండపం మీద పెట్టాం, విభూది వచ్చే తోట పెట్టాం, అన్ని తోట అలంకరించాం. పూర్వకాలం మామిడాకులు ఎందుకు కట్టేవారంటే మీ అందరు తెలుసు. ఇంకోటి నేను చాలాసార్లు చెప్తుంటా, ఈ మాట అన్నవాడు హాయిగా ఆ రంగంలో ఉంటే పోయేది. వ్యాపార రంగంలో దిగేటప్పటికి ఇప్పుడు ఈ మాటకి విలువ లేదు. ఒక ఆయన చెప్తుండేవాడు, ఇప్పుడు గోధుమ ఉప్మా పెట్టింది. 67 సంవత్సరాలు ఎన్నిసార్లు తిన్నాను. 67 సంవత్సరాలు బట్టి ఎన్నిసార్లు తింటే మరి బోర్ కొట్టలేదా? శుభ్రంగా కూర్చొని లాగిచ్చాను, కొంచెం ఉప్పు ఎక్కువైనా. ఇక్కడ బోర్ కొట్టదా? తినేదే తింటుంటాం, వినేదే వింటాను మాత్రం బోర్ కొడుతుంది. చూసిన సినిమా ఒకటి 12-13 సార్లు చూసే ఉంటారు. మీరు ఎవరన్నా చూసిన సినిమా చూడలేదని చెప్పండి. నేను చూశాను. ఎవరు చూడలేదు చెప్పండి సార్. ఎవరైనా మీరు చూసిన సినిమా నేను చూడలేదనండి. చూడకపోతే మీరు గొప్పవాళ్ళే. మాకంత పిచ్చ. చూసిన సినిమా చూస్తాం, చూసిన మ్యాచ్ చూస్తుంటాం. సినిమాలు పిచ్చ, క్రికెట్లు పిచ్చే. మాకు అన్ని పిచ్చే. మాకు హిస్టీరియా. సో బోర్ కొట్టాలండి. బోర్ కొడితేనే పైకి వస్తుంది
అని ఆ రోజు చెప్తే ఈ మాట విలువ ఉండేది ఒక మహనీయుడి నోట. ఆయన రంగం మారేటప్పటికి ఇప్పుడు చెప్తుంటే బోరు కొడుతుంది అన్నమాట. ఆయన నోటితో వస్తుంది. ఆధ్యాత్మికాన్ని వదిలేసి వేరే రంగంలో పోతే మనకు ఎవరు ఉండదని బాబు. ఈ సాయి పదంలో ఉన్నవారుగా ఆహా ఊహ దప్పలు కొడుతున్నారు. గుంటూరు భారతీయ వాళ్ళు. ఆ, వేరే చోట్ల కొడితే చప్పట్లు కొట్టు ఏం కొట్టు రాళ్ళు కొడతారు మనకి. ప్రేమండి, అవర్ లవ్ ఈజ్ హార్ట్ టు హార్ట్ లవ్ విత్ భగవాన్. అవర్ లవ్ ఈజ్ హార్ట్ టు హార్ట్ విత్ ఏఎస్బి మెంబర్. మీరు అనుకోండి డబ్బా కొడుతున్నారు, మీకు డబ్బా కొట్టాల్సిన అవసరం నాకేముందండి? ఇక్కడ డబ్బాలు కొడితే అసలు ఒప్పుకోను ఏఎస్బిలో, నాట్ అలౌడ్ హియర్. సొంత డబ్బాలు కొట్టడానికి బాబా డబ్బాలు కొట్టినా కూడా ఒప్పుకోను. మనం డబ్బాలు కొట్టక్కర్లేదానికి. అటువంటి పవిత్రమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, స్వామి మీద ప్రేమ, తల్లిదండ్రుల మీద ప్రేమ, ఏఎస్బి మీద ప్రేమ, ఏఎస్బి అధినాయకుడి మీద ప్రేమతో ఇప్పుడు మళ్ళీ వర్షం దంచి కొడుతుందండి మా ఊళ్ళో. ఎవడైనా వర్షం కావాలంటే వేమూరం రండి, ఫుల్ కొడుతుంది ఇక్కడ వర్షం. మళ్ళా ఇక్కడ సత్సంగం మొదలైతే మాకు వర్షం వచ్చేస్తుంది. అటువంటి ఒక దంపతులండి, ఐడియలిస్టిక్ కపుల్. ఎందుకంటున్నానంటే మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఐడియలిస్టిక్ అండి, రాని వాళ్ళు ఐడియలిస్టిక్ కాదంటే నాకు సమాధానం లేదు. మిమ్మల్ని రమ్మని నేను కోరట్లేదు, నన్ను చూడటానికి రండి, నన్ను తీసుకుపోండి. ఐఎమ్ నెవర్ ఆస్కింగ్, వై షుడ్ ఐ ఆస్క్ యూ? ఏదో నాకు తాపత్రయం, కాస్త గాలి మార్పు కావాలి, సిటీలో అంతా కార్బన్ మోనాక్సైడ్ వచ్చిందని చెప్పి పల్లెటూరులో గాలి దొరుకుతూ వచ్చిన, అంతేగాని నేను మిమ్మల్ని దర్శించాలి, మిమ్మల్ని సందర్శించాలి, నన్ను చూడాలి. హూ యామ్ ఐ? ఐ నెవర్ ఆస్కింగ్ యూ అండ్ డోంట్ ప్లీజ్ ట్రై టు. అటువంటి పవిత్రమైన భావంతో చూడాలి అని జడివాళ్ళని మేము మనం విజయవాడ అమ్మవారి దర్శనానికి పోయింటిమి. ఎవరికి తెలియదు, అమ్మవారు పిలిచింది, పోయినా వచ్చేసాం అంతే. అమ్మవారు పిలుస్తారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి పిలిస్తేనే పోతాం, పుట్టపతి సాయిబాబా పిలిస్తేనే. నన్ను ఇంతవరకు 4 సంవత్సరాలు పోదాం అంటే నిన్న పత్తియాత్ర అయింది. అక్కడ పత్తియాత్ర చేస్తే ఇక్కడ నేను పల్లెటూరు యాత్ర చేస్తూ కూర్చున్నాను. యాక్చువల్ ఐ షుడ్ బి పుట్టపర్తి 18 and 19 నేనే పత్తియాత్ర అయిపోయింది మా జిల్లా. అది నేను పోవద్దండి, ఆ పత్తియాత్ర మానేసి పల్లెటూరు యాత్ర చేస్తూ కూర్చున్నాను ఇక్కడ. అన్నాజీరావు గారిని ఒక ఆయన అంటున్నాడు, యూఆర్ గ్రేట్ సార్ అన్నాడు. మీ వాళ్ళందరూ పుట్టుపర్తిలో ఉన్నారు, అన్నాజీరావు అని పుట్టుపర్తి ఆయన, ఒకళ్ళిద్దరు కానీ తెలుసు పేరు. యూఆర్ సో గ్రేట్ సార్, పల్లెటూరు తిరిగి స్వామి యొక్క సాహిత్యాన్ని చెప్తూ వాళ్ళకి విభూతి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పుట్టపర్తి వస్తే మీరు కూడా కులవంత హాల్లో కూర్చునే వాళ్ళు, ఏం చేసేవాళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అటువంటి ఒక అద్భుతమైన కప్పులు జడివానలు అండి. వాళ్ళకి ఏం రూట్ తెలియదు, వీళ్ళేం హైవే రూట్ కాదు, భీమవరం సందులు గొందులు సింగిల్ రోడ్లో రావాలండి. దే స్పెండ్ మోర్ దాన్ 4 and 5 hours ఇయర్. చీకటి పడిపోతుంది, నేనే పంపించిన. యాక్చువల్ భజనకు ఉండేవాళ్ళం పాపం, మళ్ళీ చీకట్లో రాత్రిపూట ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనే ఆ కప్పుల్ని, వాళ్ళు మంచాల మీద కుర్చీలో కూర్చోలేదండి, కింద కూర్చున్నారు. అమ్మాయి కింద పడుకుందండి. ఇప్పుడు నేను ఎక్కడ సత్సంగా చెప్తున్నాను, ఒక 4 అడుగుల దూరంలో అమ్మాయి కాస్త జలుబుగా ఉంటే నేనే టాబ్లెట్ ఇచ్చిన అన్నం తిన్న తర్వాత. ఎంత ప్రేమగా మమాయికం అయిపోయిన వాళ్ళని నా పక్కన కూర్చున్నాడు అనమాట. అతను కుర్చీ వేసుకుంటే నా పక్కన కింద కూర్చున్నాడు, నా బెడ్ పక్కన. పైన కూర్చోమంటే పైన కూర్చోలేదండి. గిరిజ గారు, అసలు నాకు కొత్త ఇల్లు అనిపించట్లేదండి, ఎంతో పాత వాళ్ళు. ఎస్, కొత్త అనుకుంటే కొత్త, పాత అనుకుంటే పాత అండి. ఇక్కడ సత్సంగం ప్రతిరోజు నూతనమే అండి. సార్ ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. స్వామివారు 1959-60 ప్రాంతంలో మన భక్తుల కోరిక మీద కొన్ని ప్రదేశాలకి సందర్శించడం జరిగిందండి. అటువంటి సందర్శన అప్పుడు మనం భక్తులు కోరితే స్వామి వారు మెసేజ్ ఇస్తుండేవారు. అటువంటి ఒక గ్రంథం నాకు ఎవరిచ్చారో తెలియదండి. ఇది గట్టిగా పట్టుకుంటే పేజీ చిరిగిపోతున్నాయి. నేను హ్యాండ్లీ ఇప్పటికే పై పేజీలను చిరిగిపోయినాయి, ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే మొత్తం ఈ పేజీలను ఊడిపోతున్నాయి. అటువంటి చాలా ఓల్డెస్ట్ బుక్ అండి, ఆల్మోస్ట్ 60 years బ్యాక్ బుక్లెట్ అనమాట ఇది. నా దగ్గర చాలా రోజులు బట్టి ఇండెక్స్ కూడా చిరిగిపోయింది, ఎక్కడెక్కడ ముక్కలు అయిపోతుంది పేపర్ అనమాట. పాతకాలం బుక్స్ కాలం ఎలా ఉంటాయి. చాలా రోజులు 5-6 నెలలు బట్టి పక్కన పెట్టాను. ఐ వాంట్ టేక్ దిస్ సబ్జెక్ట్. ఈ ఆ వాహిని ఉపనిషత్తు వాహిని ఏదో సత్సంగాలతో 6 నెలలు ప్రొలాంగ్ అయిందండి.
ఏదో వేరే ఊరు వస్తున్నాం కదా, ఈజీగా ఉందని చెప్పి నా బ్యాగ్ లో పెట్టుకొచ్చాను, కవర్ లో పెట్టుకుని. విల్ సీ దిస్ ఫస్ట్ చాప్టర్. ఇందులో పార్ట్ 1 నా దగ్గర లేదు, పార్ట్ 2 బుక్ లేట్ అండి ఇది. ఇవాళ ఎన్నో రోజు పద్దసారిది? టుడే ఎన్నో రోజు బల సాయిరామ్ సార్. ఎన్నో రోజు సత్సంగం? 1422 సార్. 1420 రోజులు బట్టి నేను డాక్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాను మందు గురించి. నా రోగం అయితే నాకు తెలుస్తావారు. ముందు నా రోగమే తెలిసి డాక్టర్ దగ్గర మందు ఇస్తాడు. ఐఎమ్ రోమింగ్ సిన్స్ 1421 days టు క్యూర్ మై డిసీజ్. నా రోగం అయితే ముందు తెలుస్తావట్లా. ఏం రోగము అని చెప్తే డాక్టర్ సరైన మందు ఇస్తాడు. సో దట్స్ వై స్వామి, ద టైటిల్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ మీ వ్యాధిని మీరు తెలుసుకోండి. మీ వ్యాధిని మీరు తెలుసుకోండి. నేను చెప్పట్లేదని బాబు, నేనేదో అలా చెప్పి టాపిక్ లోకి వస్తాను. దిస్ వాజ్ స్వామి డెలివర్డ్ మన ఏఎస్బి మెంబర్ శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామివారు చెప్పిన సత్సంగా ఉండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇక్కడికి వచ్చే దారిలో వేల కొలది స్త్రీలు పురుషులు ఎంతో ఆసక్తితో నిలబడి సాయి మందిరంలో వారిని కలుసుకోవాలని పట్టుబట్టడం చేత కొంత ఆలస్యం తప్పలేదు. అందువల్ల నా ప్రసంగం తగ్గించుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు నేను కూడా తగ్గించుకుంటానే టైంని బట్టి. ట్రై టు కంప్లీట్, బికాజ్ రేపు వేరే సొంతంగా ఉంది. రేపు వల్ల నేను ప్రయాణంలో కూడా ఉంటాను. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ టు మై చెన్నై. భక్తులు నన్ను బంధించినప్పుడు నేను కాదని లేను. నా పరిస్థితి కూడా అలానే అయిపోతుంది ప్రస్తుతం. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థనతో ఆనకట్ట వేసి నన్ను ఆపినప్పుడు నేను ఏమి చేయగలను? వాట్ కెన్ ఐ డూ? దట్స్ వై స్టాప్ ఎట్ పొన్నూరు ఫర్ 3 days. పొన్నూరు అంటే పొన్నూరు కాదు, పక్కన నిడుబ్రోలకు వెళ్ళింటిమి. నాకు వారికి కలిగిన ఆనందం వర్ణనాతీతము. 7 రోజులు నేను గడిపాను. రేపటికి 7 రోజులు అవుతుందండి. ఆలస్యమైనందుకు ఓర్చుకోలేక కొందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు నాకు తెలుసు. వేచి ఉన్నందువల్ల మీకు ఈ అదృష్టం దక్కింది. ఎనీబడి కెన్. వేచి ఉన్నందువల్ల మీకు ఈ అదృష్టం దక్కింది అని దానికి రిలవెంట్ గా ఫోల్డ్ చేస్తే పేపర్ జరిగిపోతుంది బాబోయ్. ఈ డైలాగ్ రిలవెంట్ ఒక మహనీయుడు జరిగిందండి. ఎవడన్నా చెప్పండి. అయినంత వరకు చెప్తాను, నాకేం కంగారు. ఈ బుక్ నా దగ్గరే ఉంటుంది. వేచి ఉన్నందువల్ల మీకు అదృష్టం దక్కింది అని ఒక అద్భుత మహనీయుడు యూత్ చరిత్రలో జరిగిందండి. ఎనీబడి కెన్ టెల్ ఇట్. బుర్రలు ఓపెన్ చేయండి. కలెక్టర్ చక్రవర్తి గారు సార్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్. గట్టిగా చప్పట్లు కొట్టండి, నాకు వినపట్ల. భారతీయ గుంటూరు. %% కరెక్ట్ సార్. ఈ ఐఏఎస్ ఇప్పుడు కుదరదు. 11 గంటల దాకా కుదరదు, 12 గంటల దాకా కుదరదు, 1 గంట దాకా కుదరదు, అసలు మార్నింగ్ సెషన్ కుదరదు. వీలైతే సాయంత్రం కలుస్తాం. పర్లేదండి, మేము పోవండి ఇవాళ. ఈ మాట ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళతో ఎల్ఐ పుల్లే దగ్గర స్వామి అంటారు, ఆ రోజు చక్రవర్తి ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకో రకంగా ఉండేవాడు. మనందరికి కూడా అండి, నాట్ ఓన్లీ ఫర్ చక్రవర్తి అండి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్, if we people are not having patience to stay in bhajan hall, to stay at a seva kendra, to stay at some other place, any place related to spirituality. తిరుపతి పోదాం అనుకుంటే మాకు 30 గంటలు అంటే మేము పోలేకపోయామండి. అంటే మాకు సహనం లేదు. ఇప్పుడు 15 లక్షలు ఇస్తే ఆ టికెట్ ఇస్తాడా, 10,000 పెట్టే పోవద్దు, అన్ని రకాల ప్రయత్నం చేసింది. కానీ సామాన్య క్యూలో వెళ్ళి పోదామంటే నిన్న అమ్మవారి దగ్గర ఏం గిరిజా మా కారు పెట్టడానికి సందు లేదండి. ఇది ఎక్కడ బాబు, నేను ఎంతసేపు నా మైండ్ ఎలా ఉందంటే, అందుకనే మై బాడీ కండిషన్ లైక్ దట్. డ్రౌజీ, ఎంత తొందరగా గుడికి పోవాలి, ఎంత తొందరగా. మా డ్రైవర్ అంటాడు, అసలు అమ్మవారిని చూసారా, ధ్వజస్తంభం చూసారంటే చెప్పాను కదా, అమ్మవారి ముందు ఉంది ఒక సెకను, హోటల్లో 30 ఇడ్లీలు అండ్
పెసరట్టుకి 40 నిమిషాలు స్పెండ్ చేసినాం. చాతక పక్షి ఇప్పుడు చాతక పక్షి మా దగ్గర నీళ్ళు తాగుతుంది రోజు వచ్చి ఇక్కడ. నేను వస్తున్నా అని చెప్పి 12 బాటిల్ నీళ్ళు కొని పెట్టారు పాపం ఆల్రెడీగా. వాళ్ళే తాగాలి ఇప్పుడు 6 బాటిల్ మిగిలినాయి. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది బాటిల్ నీళ్ళు తాగటం. ఇప్పుడే బాటిల్ నీళ్ళు తాగుతుంది, భవిష్యత్తులో ఏ నీళ్ళు తాగుతారో మనకు తెలుస్తావు. వీఆర్ సంవాట్ బెటర్ ఫర్ ద కమింగ్ ఫ్యూచర్ జనరేషన్. వాళ్ళు బావిలో తాగారు, ఇంకెక్కడో తాగారు, మనం ఒక బాటిల్లో తాగుతున్నాం. అదే భవిష్యత్తులో ఎక్కడ తాగుతారో నీళ్ళు వేస్ట్ చేసుకుంటే. చాతక పక్షి ఎంతో ఆరాటంతో ఎదురు చూసి వర్షపు చినుకులు పడిన వెంటనే ఆస్వాదించుతూ 4 చుక్కలు దొరికినప్పటికీ ఎంతో తృప్తి పడుతుందండి. జీవితము మల్టీఫేస్, బహుముఖము. దీనికి ఎన్నో అంచులు. కొన్ని దిశలలో సాగితే శుభము, మరికొన్ని దిశల్లో పోతే వినాశనము. జీవితంలో అధిక భాగం ఎండమావులను వెంబడిస్తూ గాల్లో మేడలు కడుతూ వ్యర్థం చేస్తున్నారు. ఎండమావులను వెంటాడితే దప్పికి తీరదు కదా. స్వామి ఇది ఎర్లీ స్టేజెస్ లో చెప్పిన సంతం బహుశా 60 అంటే 26 అంటే 34 సంవత్సరాలు ఏమో స్వామికి అప్పుడు ఏజ్, ఐ థింక్. ఒక కోరిక తీరగానే 1000 కోరికలు వెర్రితల్లలు వేస్తాయి. సంతృప్తి ఎన్నటికీ కలుగదు. ఇంకా నాకు కోరికలేవి లేవు, నాకేం కోరికలు లేవు అని ఆ స్టేజ్కి ఎదగాలట. మనం కోరినని ఎందుకు కోరుతామంటే చివరిగా అట్లీస్ట్ ఆయన కోరేది మనం కోరుతామని చెప్పి అట్లీస్ట్ ఎవరికన్నా రియలైజ్ అయ్యి అప్పటిదాకా మన కోరికలు తీరుతూనే ఉంటాడు ఆయన. నాకు కోరికలేవి లేవు, అన్ని తీరినవి అనటం ఎన్నటికీ ఉండదండి. స్వార్థపూరితమైన ప్రేమ బల్పు వంటిది. సార్ ప్రేమ గురించి అద్భుతంగా చెప్పారు మహనీయుడు. మా ఇంట్లో చప్పట్లు కొడుతూ కూర్చునే ఉన్నాం సార్ మాట్లాడుతుంటే. ఇక్కడ గదిలో 4 గోడల మధ్యనే దాని వెలుగు, దాని వెలుతురు. సో ఫస్ట్ ఇంట్లో దీపస్తంభం లాగా ఉండమంటున్నాడు. తర్వాత ఆ గుమ్మంలో పెట్టారనుకోండి, రోడ్డు మీద పోయేవాడుకో మాకు చీకటి రాత్రిపూట వేమవరంలో ఆ గుమ్మం మీద పెడితే కాస్త బయట వాడికి కనపడితే మాకు కనపడుతుంది. మాకేం రావు, లోపలికి ఏం రావు ఇక్కడికి. అలాగా ఇంట్లో దీపం వల్ల కాస్త బికమ్ దీపస్తంభం. దెన్ వీ హ్యావ్ టు బికమ్ ఏ పోల్ స్టార్. దిస్ ఈజ్ స్వామి శాంబిషన్. వీ షుడ్ బికమ్ ఏ పోల్ స్టార్. స్ట్రీట్ లైట్ లాగా ఉండాలి కానీ స్ట్రీట్ డాగ్ లాగా ఉండాలి. నేనేమంటలేదండి బాబు, నా సొంత మాటలు పెట్టాను. మీరంతా మహనీయులు ఎట్లా ఎందుకంటుందండి. స్వామి అన్న మాట చెప్తాను. స్వామి ఎక్స్పెక్టెడ్ ఎవ్రీబడి ఆ స్ట్రీట్ లైట్ అండి. ఎంత పని చేస్తుందండి ఆ స్ట్రీట్ లైట్ వేయంగానే. గదిలో 4 గోడల మధ్యనే దాని వెలుగు, దాని వెలుతురు. ఇంద్రియాలకే పరిమితమై ఉంటది. దైవ కుటుంబంలో మీ సన్నిహిత బంధువులైనా సాటి మానవుల మీద ఆ వెలుగు వ్యాపించదు. తన కుటుంబ సభ్యుల వరకు పరిమితమైన ప్రేమ కొంచెం విశాలంగా గాఢంగా ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు 4 రకాల ప్రేమ. స్వార్థ ప్రేమ, స్వార్థ పరార్థ ప్రేమ, పరార్థ సేవ, పరమార్థ ప్రేమ. పరమార్థ సేవ ప్రేమ కూడా అంతే. సేవకు పక్కన ప్రేమ పెట్టుకోండి. అది వెన్నెల వంటిది, అటు ఇటు తిరగటానికి సరిపోతుంది, కానీ స్పష్టంగా వస్తువులు చూపలేదు. ఇది కొన్నాళ్ళు వృద్ధి పొందుతూ కొన్నాళ్ళు అంటే స్వామి చూడండి, వయసుతో సంబంధం లేదండి. 34 సంవత్సరాలు ఇట్లా మాట్లాడాలి, 65 సంవత్సరంలో ఇట్లా ఉపన్యాసం ఆయన జ్ఞానస్వరూపుడు అండి. పుట్టంగానే ఎట్లా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు వెన్నెల ప్రేమ అంటే అది కొన్నాళ్ళు వృద్ధి చెందుతుంది, కొన్నాళ్ళు క్షీణిస్తూ ఉంటది. నేను అమ్మాయి చెప్పింది, ఒక ఏకాశి ఇక్కడ, ఒక ఏకాశి అక్కడ అని గీతా జయంతి. 2 ఏకాశి వస్తే నెలకు మనకి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసింది. కాబట్టి సర్వోత్తమైనది సూర్యకాంతి. దాన్ని అందరూ కోరుకునవలెను. అది అన్నింటినీ పవిత్రం చేయగలదు, అన్నిటికీ జీవశక్తి ప్రసాదించగలదు. అది పరిపూర్ణమైన కాంతి, అందరినీ సమానంగా అలరించే కాంతి. అంతేగాని తెనాలి కాంతి, వేమవరం కాంతి, బాపట్ల కాంతి, పొన్నూరు కాంతి అని లేదు. ఎవరికైనా సన్న ఒకడే. ఇటువంటి సూర్యప్రభను పోలిన స్వచ్ఛమైన ప్రేమని అందరూ సాధించుకోవాలి. ఇటువంటి ప్రేమ నేను సార్కు రిలవెంట్ సబ్జెక్ట్ వస్తే అనుకోవాలి కలగనలా. జస్ట్ ఐ ఓపెన్ దిస్ ఓల్డెస్ట్ బుక్లెట్ కూడా తెచ్చుకున్నాను.
ఇటువంటి ప్రేమ ఉన్నప్పుడే మానవుడు నిరంతరము భగవత్పరమైన కార్యక్రమాల్లో నివేదనా భావంతో పాల్గొను. నివేదన, మరి మా మూర్తి నివేదన చేసి వచ్చాడు పొద్దున్నే, పాపం 4ంటికి పోతాడు, దీపారాధన చేసి వస్తాడు. ఇప్పుడు పోయి నా స్వామికి ఎవడు చూస్తాడు? ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా? ఏమైనా ఫోటో తీస్తాడా ఒక పూట పోతే? నిజం నాకు అనిపించిందండి. నేను ఉన్న 4 రోజులు కూడా మా నాన్నగారు గుడికి పోయి వస్తాను, నివేదన ఎవడు చూస్తాడండి? అక్కడ ఏమన్నా కమిటీ వాడు ఉన్నాడా? అని పాండురంగుడు చూస్తాడండి. అది ఆ అబ్బాయి భయం. ఆ అబ్బాయికి ఆ భయం ఉండబట్టి అలా ఎదిగిపోతున్నాడు రోజుకి. కాబట్టి ఆ విధంగా కొనసాగించే కార్యకలాపములన్నీ ఉన్నతంగా పవిత్రంగా ఉండగలవు. వాళ్ళు ఇప్పుడు పత్తియాత్రలో ఉన్నాడు అబ్బాయి. నేను ఏదో నాన్నగారు కానీ ఏదో కనపడుతాడు, కానీ లోపలంతా తిరుగుతుంది పత్తియాత్ర. సేవ వేరు, సమర్పణ వేరు. సార్ ఎంత బాగా చెప్పారు సార్ మీరు నా సబ్జెక్ట్ ఏకమవుతుంది మూర్తి గారు. ఎలా ఏందో మరి నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో. నేను నా మైక్ ఇచ్చిపోయినా సార్, మీ హార్ట్ నా హార్ట్ వేరు కాదు, గుర్తుపెట్టుకోండి మూర్తి గారు. రెండోది ఇంకోటి అండి, ఇవాళ లక్కీ నెంబర్ కదా, 14229. అసలు నేను అసలు నాకు ఇప్పుడు నేను ఏం మైక్ ఓపెన్ చేసేదాకా నాకు 100 సత్సంగాలు చేతిలో ఉన్నాయి, ఏదని చెప్పొచ్చు. సేవ వేరు, సమర్పణ వేరు. సేవాభావంలో నేను అనే వ్యక్తిత్వం మిగిలి ఉంటుంది. ఆయన నా యజమాని, నేను సేవకుడను, ఆయనకు నా సేవ అవసరము అనుకుంటారు. సమర్పణ చేసినప్పుడు నేను అనే భావం తొలగిపోతుంది. ఆ సమర్పణనే మన దగ్గర సమర్పణ ప్రోగ్రాంలు పెడుతుంటారు శివంలోని పెద్ద పెద్ద మందిరాలు. మళ్ళీ రోజు సమర్పణ ఇక్కడ ఆ నెలకో సమర్పణ చేయడం కింద పెడతారు. మనం రోజు సమర్పణ చేస్తున్నాం స్వామికి. వచ్చే ఫలితం మీద ఆసక్తి లేదు ఇక్కడ సమర్పణలో. నాకైతే ఆసక్తి లేదు సార్. మీరు కూడా సత్సంగా అవకాశం ఉంది ఇస్తున్నారు, మనం అవకాశం సద్వినియోగం చేసుకున్నాం అనుకున్నా, కానీ ఇన్ని సత్సంగాలు చెప్తాను, నాకు రికార్డు ఉంది ఎవరేం చెప్పారు. నేనే భావం తొలగిపోతుంది. వచ్చే ఫలితం మీద ఆసక్తి లేదు. సర్వము భగవదర్పితం చేసి పని చేయటంలో ఎంతో ఆనందం ఉన్నది. సర్వం కృష్ణ అర్పణం, సర్వం రామ అర్పణం, సాయ అర్పణం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎల్లయ్య అర్పణం, సూరయ్య అర్పణం అంటే మనసు ఒప్పుకోదు. ఓం నమో నారాయణాయ అంటే ఎవడో అంటాడు సార్, హృదయపూర్వకంగా అంటాడు. ఓం హిరణ్యకశిపాయ నమః అంటే ఎవడంటాడండి? వాడు తుపాకి పట్టుకున్న సేపు అంటాడు, వాడు పోగానే మళ్ళీ నమో నారాయణ అంటాడు. సైనికులు కాపలా పెట్టాడు అనుకోండి, ఆడు ఉన్నంతసేపు హిరణ్యకశిపాయ అంటాడు, పోగానే మళ్ళీ నమో నారాయణ అంటాడు. షుడ్ నాట్ బి ఫోర్స్, షుడ్ బి సోర్స్. అంతర్గతంగా రావాలంటే బాహ్యంగా తుపాకులు పట్టుకుని ఇటువంటి వైఖరి అలవర్చుకోవటానికి ప్రతివారు కూడా కొంతకాలం భగవంతుని గురించి చింతించి భగవన్నామం స్మరించి దైవం పట్ల విశ్వాసం గాఢంగా ఏర్పరచు. ఎట్లా వస్తుందని ఒక్కసారి రాదు. ముద్దలు తినేప్పుడు శుద్ధలు తింటున్నాం. ఆ రోజు ముద్దలు తినకపోతే ఇప్పుడు శుద్ధలు ఉండేవి కాదు. శాంతికి ప్రాతిపదికలు భక్తి, విశ్వాసం. ఇవి విశ్వవిద్యాలయ ఇచ్చే పట్టాల వల్లను, సంపదల ద్వారాను, బంధువుల దగ్గరను, ఉపాధ్యాయుల బోధల వలన లభించవు. అంటే ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి. స్వామి సత్సంగాలు ఎలా ఉంటాయి చూడండి, ఈ మాటలు చూడండి ఎలా ఉంది, అమృత కొలికలండి. అది స్వామి ఎప్పుడు చెప్పినా అదేనండి. దట్స్ వై విల్ గో గివ్ ప్రిఫరెన్స్ స్వామి టాపిక్స్ అని యజ్ఞంలో. మానవులు పట్టిపీడిస్తున్న దీర్ఘ వ్యాధి అజ్ఞానం. అది పోగొట్టడానికి సత్సంగా కంటిన్యూ చేద్దామా సార్? మరి దయచేసి ఆపకండి సార్. ఇంకా పూర్తిగా తొలగలేదు సార్. నాకు తొలగలేదు, మిగతా నాకెందుకు. ఇంకా నేను చీకట్లో మగ్గుని, ఎప్పుడు ఆ చీకట్లో బయటకు వచ్చేదాకా నేను ఆపను. మీరు వస్తారా, లైట్ టార్చ్ లైట్ తెచ్చుకుంటారా, నాకు సంబంధం లేదు. నాలో చీకటి పోయేదాకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు లేట్గా వస్తారా, మధ్యలో వచ్చారా, ఇవన్నీ మీనింగ్ లేదు. కానీ మధ్యలో వస్తే మాత్రం నాకు కోపం వస్తుంది. ఈ మధ్య బీపీ రైజ్ అవుతుంది. ఏమో ఉప్పులు బాగా వేస్తాను, బీపీ రైజ్ అవుతాను. నాకు పని లేదండి. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, చుట్టే పల్లెటూరు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పనులు అయినా కానీ 10-20 మళ్ళీ గుడి తలుపులు తీయకపోతే ఇబ్బంది. నిన్ననే పాపం వాళ్ళ బంధువులు వచ్చాయని చెప్పి నాకు చాలా బాధ వేసింది.
ఆ అమ్మాయికి అంది, అన్నం తిన ముందు, తర్వాత గీత సంగతి దేవుడు ఎరుగు అన్నా. మాకు పెట్టింది అమ్మాయి అన్నం తినాలి కదా, టైం అయిపోయి అన్నాను. టైం లేదు, ముందు అన్నం తిను. జనవరి భగవద్గీత. జనరల్ మేము టైం మార్చామండి. We should understand the punctuality of the time, the punctuality of the సత్సంగా. ఇప్పుడు మహనీయుడు సార్ ఎందుకు వచ్చి కూర్చున్నారు మూర్తి గారు? యూ కెన్ కమ్ ఎట్ 11 o'clock. చక్కగా వీళ్ళు ఆనర్ హిమ్ సార్ అండి. బట్ సార్ 5-6లోనే లాగినే కూర్చున్నారు ఆయన. మానవులు పట్టి పీడిస్తున్న దీర్ఘ వ్యాధి అజ్ఞానం, అమృతమైన ఆత్మతత్వం గ్రహించుకోలేని అజ్ఞానం అది. అమృత స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని మా రాఘవేంద్ర అన్ని ఒప్పుకుంటాం సార్, ఈ 3 మాత్రం ఒప్పుకుంటాం. సాయిబాబా దేవుడు అంటాం, సాయిబాబా విభూతిస్తున్నాడు, సాయిబాబా మిరకలు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అన్ని ఒప్పుకుంటాం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అంటే ఏం స్వామి డౌట్ స్వామి? ఆ సాక్షాత్ అవతార పుత్రం అంటే వై షుడ్ వి గెట్ డౌట్? మాట పడిపోయే ఈ వాతపు రోగం వల్ల తనకు ఎలా వచ్చిందో తెలుసుకున్నాక డబ్బు పోగొట్టుకుని మార్గం వెతకాలి. అది ఫస్ట్ ఏం చేస్తాడు, డాక్టర్ చూస్తాడు, లేదండి రేపు పొద్దున్న రాయండి, బ్లడ్ టెస్ట్ శాంపిల్ చేయిస్తాను, అప్పుడు రోగం బయటపడుతుంది, దెన్ యూ కెన్ స్టార్ట్ మెడిసిన్. ఇప్పుడు ఏ శాస్త్రి గారు కూడా అంతే పాపం, మామూలు ఎంత మాకు హిస్టరీ అంతా చెప్పారు. దారా గిరిజీ మాకు హిస్టరీ అంతా చెప్పాడండి. 5 రోజుల తర్వాత ఆయన అడ్మిట్ సూపర్ స్పెషాలిటీ, ఫస్ట్ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హెచ్ఆర్ చెప్పి అడ్మిట్ కాల. 4 రోజులు జనరల్ హాస్పిటల్ తిరిగిన తర్వాత వైద్యం వేసుకున్న తర్వాత, అట్లా కాదండి బాబు, బ్లడ్ టెస్ట్ చేద్దామండి, ఒక శాంపిల్ అయిన తర్వాత, లేదంటే టుమారో అగైన్ విల్ డూ అండి, దెన్ ఓన్లీ. సో రోగం తనకు ఎలా వచ్చిందో తెలుసుకున్న తర్వాత డబ్బు పోగొట్టిన మార్గం వెతుకోవాలి. విషయ ప్రపంచానికి దాసుడై ఇంద్రియ సుఖాలకు బానిస కావటం వల్ల మనిషికి ఈ వ్యాధి కలుగుతున్నది. ఏమేంటండి? ఓకే. అంతకంటే ముఖ్య కారణం దేహభ్రాంతి, బాడీ కాన్షియస్నెస్. శుభ్రంగా వారం రోజులు బయటకు వచ్చిన చెన్నై నుంచి నా దేహాన్ని మాత్రం పర్ఫెక్ట్ గా కాపాడుకుంటున్నానండి. ఏసీ రూమ్ లో కూర్చున్నాను, దోమలు కూర్చుకుండా అగరబత్తులు వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్లీ నేను చెన్నైలో ఎలాగ దేహాన్ని కాపాడుకుంటున్నానో అంతకంటే మించిగా దేహాన్ని కాపాడుకుని ప్రయత్నం చేస్తున్నాను వారం రోజులు బయట ప్రదేశంలో ఉన్నా. శరీరానికి అనుచితమైన ప్రాధాన్యం ఆపాదించి అన్ని ధర్మాలకు అదే గీటురాయి అనుకుంటున్నారు. శరీరాన్ని వదిలేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, నిర్వాణం వస్తుందని చెప్పి ఎవడో చెప్తే 64-30 సంవత్సరాలు అన్నం మానేసి బక్కటిక్కిపోయాడు బుద్ధ భగవాన్. తర్వాత రియలైజ్ అయ్యాడు, ఈ శరీరాన్ని ఏడిపిస్తే నాకు నిర్వాణం దొరకదు, జ్ఞానం రాదు, శరీరం అవసరము అంటే ఏకాదశిలో ఉపవాసాలు మానుకోకండి, చేసేవాళ్ళు చేయండి. మేము శుభ్రంగా దొబ్బిజన్నాం ఏకాదశిలో. ఇక్కడ 4 రకాల ఐటమ్ చేసి పెట్టింది మా గిరిజ నాకు. నాతో పాటు ఆ అమ్మాయి కూడా చేయింది. మాకు ఏకాదశి లేవు, రాకాశి లేవు. ఏం కోటేశ్వరరావు గారు? మేము రాకాశం. మాకు లోపల పడబోతే మేము రాక్షసులు అవుతాం టైంకి. ఈ శరీరంలో మీ ప్రయాణంలో, ఈ శరీరం మీ ప్రయాణంలో ఒక మజిలి. నిన్న మనం ఎవరో బాగా పెట్టాడు, అద్భుతం 3 లైన్లు ఏదో పెట్టాడు. ఇక్కడ కాసేపు సేద తీర్చుకుని మళ్ళీ యాత్ర సాగించవలసిందే. నేను వేమవరం వచ్చాను, ఇందాక అంటున్నాడు కాంగ్రెస్ డైలాగ్ లాగా చెప్తున్నారు. మా నాన్నగారు 1 సంవత్సరం కాలం ఉంటా అన్నారు, చెప్పారు 1 సంవత్సరం కాలం ఉంటా అన్నట్టు వేమవరంలో. ఇప్పుడు రేపు టికెట్ చేసినప్పుడు మీరు వాళ్ళలాగా మీరు ఎట్లా వాగ్దానాలు ఇస్తే నాన్నగారు ఎట్లా? కైవల్యమే ఈ ప్రయాణానికి గమ్యస్థానం అండి. అవర్ గోల్ ఈస్ కైవల్యము. కైవల్యం అంటే దేహం పోయిన తర్వాత కోటేశ్వరరావు చాలా బాగా చెప్పారు. చూడండి దయచేసి మనం 14-20 రోజులు బట్టి చెప్పుకున్నాం. కైవల్యం అంటే నేను పోయిన తర్వాత నేను కైవల్యం పోయానో నరకం పోయినా ఎవరు చేసేస్తుందా? నాకేం తెలుసండి. ఐ షుడ్ ఎంజాయ్ దిస్ కైవల్య వెన్ ఐఎమ్ అలైవ్. నేను బతుకున్నప్పుడే నేను కైవల్యం ఐ షుడ్ ఎంజాయ్ అండి. నేనే కాదు, ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్. దట్స్ ద గోల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎవడైనా పొరపాటు చెప్తే చెప్పండి, పోయిన తర్వాత నువ్వు పోయిన తర్వాత ఏముంటుంది అనండి. ఇంకో నోరు మూసుకుంటాడు, రెండో క్వశ్చన్ కూడా లేదు. ఆ మాట ఎవడు అడగట్లేదు. నేను పోయిన తర్వాత అంటున్నారు చాలా మంది, నేను పోయిన తర్వాత మా అబ్బాయి, నేను పోయిన తర్వాత నా అబ్బాయి. నీ పోయిన తర్వాత నీ భార్య నీ కొడుకుతా నీకెందుకు? వాళ్ళ శుద్ధులు వీళ్ళ శుద్ధులు నీకెందుకు అని స్వామి చెప్పినట్టుగా ఆ గమ్యం చేరుకున్నప్పుడే
ఉత్తమమైన ఆనందం, సుప్రీం బ్లిస్, అది కైవల్య పదం. ఉత్తగా రాశాడు అన్నమయ్య, కైవల్య పదము అద్భుతం కీర్తన రాశాడు. సముద్రమును విశ్వసించండి, తరంగమును నమ్మకండి. భగవంతుని నమ్ముకోండి, క్షుద్ర మానవులను నమ్మవద్దు. ఇప్పటి విషాద పరిస్థితి కారణం ఇది. భగవంతుని విశ్వసించడానికి మీరు సందేహిస్తున్నారు, కానీ దుర్మార్గులు, దురాశాపూరితులైన క్షుద్ర మానవుల మీద మీరు నమ్ముతున్నారు. ఏ తండ్రి చూపలేనంత దయ, ఏ తల్లి చూపలేనంత 1000 తల్లుల ప్రేమ, 1000 తల్లుల ప్రేమ ఊదర కొడతారు పొరపాటున స్టేజ్ మీద ఎక్కితే చాలు. ఒక తల్లి ప్రేమ ఏంటి సార్ అని ఎవడన్నా మనం ఈసారి ఎవరిని అడిగితే అప్పుడు ఇంకోసారి 1000 తల్లుల ప్రేమ అన్నాడు. ఆ నోట్లో ఏ ఊరు పోయినా అన్నాడండి. ఈసారి ఎవడైనా మన సత్సంగాలు 1000 తల్లుల ప్రేమ అంటే, సార్ ఒక్క తల్లి ప్రేమ గురించి చెప్పండి సార్. కోటేశ్వర గారు చెప్పారు, గిరిజ చెప్పింది. ఏం కోటేశ్వర గారు? ఒక్క తల్లి ప్రేమనే మనం రుణం తీసుకోవాలి సార్. ఐ స్పీకింగ్ ప్రాక్టికల్ కోటేశ్వర గారిని ఎవరినో హర్ట్ సార్. నేను మాటలు చెప్పి ఆనందపడేవాడిని, నేను చెత్త చెదారం చెప్తే నాకు ఆనందం ఎట్లా వస్తుంది సార్? ఇలా మాట్లాడితే నాకు ఆనందం. ఇప్పుడు గిరిజ 4 రకాల ఫుడ్ పెట్టుతుంది. ఆ ఫుడ్ సంగతి దేవుడు ఎప్పుడు మంచి గంట సేపు సత్తంగా చెప్తే హాయిగా ఉంటుంది, నాకు హ్యాపీగా. ఏసీ రూములు కూడా అక్కర్లా. ఏ తండ్రి చూపలేనంత దయ, లేకపోతే 3 రోజులు ఆ అమ్మాయి కొంపలోంచి వెళ్తే అమ్మాయి బోరు ఏడుస్తుంది అండి. నేనేమన్నా రాసి 3 రోజులు వాళ్ళతో ఉండి వెళ్ళిపోతుంటే హాయిగా దరిద్రం వెళ్ళిపోతుంది. వీడికి అన్ని స్పెషాలిటీలు కావాలి, ఏం చేస్తాడో తెలియదు, ఏమంటాడో తెలియదు, కాలు కలిగితే ఏమంటా నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందండి. ఈ డిసిప్లిన్లు ఉండవు, క్రమశిక్షణ ఏం మాట్లాడుకోవడం లేదు, ఏమంటే మళ్ళీ పట్టుకుంటాడో తెలుస్తావదు. అటువంటి వాళ్ళ ఊరిని చూస్తుంటే నన్ను అడుగు పడనీయకుండా ఏడ్చేసిందండి ఆ పిల్ల రాధిక. నేను కాదు, 7గురు ఉన్నారు నాతో పాటు. నేనంటే ఏదో వచ్చాడు కదా, మంచిగా పెట్టింది కదా, డబ్బాలు కొడతాను. నా పక్కన చాలా మంది గమనించారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కూతురు పెళ్లి చేసి అతను ఏంటి పూర్వకాలం ఏడ్చావు, ఇప్పుడు ఎవరు ఏడట్లేదు, కళ్ళమ నీళ్ళు కూడా రావట్లా. గ్లేజర్ ఏం రాసుకున్నారు రావు ఈ కలికాలంలో ఏడుపులు. ఏ తండ్రి చూపలేని దయ, వి ఎంజాయ్ ద బ్యూటీ ఫ్రమ్ భగవాన్ అండి. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అందరు కూడా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందామండి. ఎంతటి మధురానుభూతి పొందామండి ఆయన సాంగత్యంలో. ఇయర్స్ మీరు కౌంట్ వేసుకోండి. నాది 32. ఒకడికి 50-60 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. నిన్న ఆవిడ ఎవరో చెప్పింది, ఆవిడ పద్మట. ఆవిడ ముందు మనం ఎంతండి ఇంటర్వ్యూ రూమ్లో పోయిందిరా. మనం ఎప్పుడు నైతే ఇంటర్వ్యూ రూమ్లో పోలా. థ్యాంక్ యూ పద్మ, పి పద్మ. ఎంతో మంది అజ్ఞాత భక్తులు ఉన్నారు, బయటికి జిఎస్ సరస్సు ఇటువంటి వాళ్ళు బయటికి అమ్మాయి. మనం మాట్లాడిన నోరు నొప్పి పెట్టారు, కొత్త వాళ్ళకి ధ్యానిద్దాం. బయటకి తీసుకురావాలి. ఎప్పుడు నువ్వు నేను మాట్లాడితే ఎట్లా? మీరు మాట్లాడాలి, నేను అసలు మాట్లాడినా. ఎందుకొద్దు? నేను మాట్లాడినసేపు నువ్వు మాట్లాడాలి, గుర్తుపెట్టుకో. నేను మాట్లాడినసేపు నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. అది నేను సైలెంట్ అయితే నువ్వు సైలెంట్ అవుతుంది, నేను సైలెంట్ గాను నువ్వు సైలెంట్ గా, గుర్తుపెట్టి రాసుకో. ఏ తండ్రి చూపలేని దయ, ఏ తల్లి చూపలేని ప్రేమ, లౌకికమైన అధికార స్థానాలు ఏవి ప్రదర్శించేదాని శక్తి. విజయవాడలో 12 మంది చుట్టాలు నాకున్నారు. కారులో వస్తారని ఇద్దరు అడిగితే రాలేకపోయారు. ఐఎమ్ నాట్ పాయింటింగ్ యూ. మీరు రాకపోతే నాకెంత? నా చుట్టాలు 11 మంది ఉన్నారు విజయవాడ. మంగళగిరిలో ఉన్నారు, నాకు ఫోన్ చేస్తే వచ్చేవాళ్ళు, నేనే చేయలేదు. మంగళగిరి టెంపుల్ గా రాండి అని చెప్తే మూల మీద ఉండేవాళ్ళు. బట్ ఐ నాట్ ఇన్ఫార్మ్డ్ ఎనీ ఆఫ్ మై రిలేటివ్స్. మా గ్రూప్ లో పెడితే మామయ్య విజయవాడ అన్నాడు. లేదు బిడ్డ, మంగళగిరి దాటిపోయాను అన్న. మామయ్య ఎట్ విజయవాడ అన్నాడు. నాట్ విజయవాడ, క్రాస్ మంగళగిరి అని చెప్పిన. నేను ఎవరు చెప్పుకోలేదు. మా చుట్టాలు 11 మంది ఉన్నారు విజయవాడలో. ఏ దగ్గర చుట్టాలు కనపరచలేని అభిమానము, మీ పట్ల ప్రదర్శించగల ప్రభువును మీరు విశ్వసించలేకపోతున్నారు. మీరు ఒకరినొకరు అనుమానించుకోరు,
కానీ భగవంతుని పట్ల మీకు అన్ని సందేహాలు. సందేహ నివారణ రాసింది అంటుంటే మనకి గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఇంకా స్వామికి తాటు రావాలి సందేహ నివారణ రాయాలని చెప్పి ఈ సత్సంగం చెప్పినప్పుడు. ఈ సత్సంగం చెప్పినప్పుడు స్వామికి ఇంకా సందేహ నివారణ రాయాలని తాటే లేదు. దెన్ స్వామి గాడ్ దట్ సో మెనీ సందేహాలు ఉన్నాయి, ముందు వీడికి సందేహ నివృత్తి చేస్తే తప్పితే మిగిలిన వాహిని మనకు బుర్రకెక్కవు. భగవంతుని విషయం రాగానే పామరు కూడా గట్టిగా దీర్ఘంగా మాట్లాడటానికి పూనుకుంటాడు. భగవద్ విషయమే మాట్లాడటానికి ఉన్న అర్హతలు ఏమిటి అని ఎవరు ప్రశ్నించరు. సింపుల్ రీజనింగ్. మనం విమర్శిస్తుంటే ఇంకా 4 వేస్తాం సమిధలేసి, అగ్నికి ఆయుధ్యం పోతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ గా విమర్శించలేం కదా, శక్తి లేదు. ఎవడైనా అన్నాం అనుకో వాడికి సపోర్ట్ చేస్తాం, ఇంకా 4 వేస్తాం. వాడు దొంగరా బాబు, వాడు ఇట్లా చేస్తుంటాడు, వాడిని నమ్మద్దు వీడిని నమ్మద్దు. ఇట్లా ఎంతో మంది అన్నవాళ్ళు ఉన్నారు స్వామి. ఇట్లా మాట్లాడడం చాలా తేలికగాను, దైవం పట్ల విశ్వాసం కుదుర్చుకోవడం చాలా కష్టంగాను మీకు అనిపిస్తున్నది. ఏది సింపుల్ అది హార్డ్ అని. ఎంతైందండి? ఎవరు కనపడిపోయి నేనేం చేయను? నీకు కనపడుతుందా? ప్రత్యక్ష పరమాత్మ. మీకు ఎవరు కనపడిపోయిన గిరిజ అయితే ఏంటన్న నా వాయిస్ డైరెక్ట్ టెలికాస్ట్. ఇందాక సార్ చెప్పారు, బోరు కొట్టాలంటే ఒకటే మంత్రం, నామస్మరణ చేయండి. మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి రుచి కలుగుతుంది. నామస్మరణం ఎన్నిసార్లు చేశామో లెక్కలు వేయకండి. నేను ఒక గాయత్రి మంత్రం బుక్ కూడా తెచ్చుకున్నాను. ఎంత ఫులిష్ ఫెలోనండి. నేను రోజు గాయత్రి మంత్రం, అమ్మాయి ఇగో చూపించు, నువ్వు వీడియో చూపించు. ఇగో ఓపెన్ ద వీడియో అండ్ షో దిస్ బుక్లెట్. ప్రాక్టికల్ గా మాట్లాడాలి. వీడు ఎక్కడో ఉంటాడు, ఏదో చెప్తాడు అనుకుంటారు వీళ్ళు పాపం. అది గాయత్రి బుక్ అండి. ఏ రోజు ఎన్ని గాయత్రి రాశానో లేటెస్ట్ చూపిస్తాము పక్కదే. నేను 500 19వ తారీఖు చూపిస్తూ. నామస్మరణలో ఎన్నిసార్లు ఏమండి? కనపడలేదు సార్. కనపడిపోతే అమ్మాయి నమ్మదమ్మా. కనపడిపోతే అమ్మాయి అసలు నమ్మదు. అమ్మాయి కనపడే పెద్ద చేస్తాయి. గిరిజ కనపడుతుంది స్క్రీన్. ఒక్కరికైనా కనిపిస్తే వాళ్ళు ఓటేస్తారు నాకు ఇప్పుడు. లేకపోతే వీళ్ళన్నీ గాలి కబులు చెప్తాండు ఏమరం వచ్చి అనుకుంటారు వీళ్ళు. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడదు, సెకండ్ స్క్రీన్ మీద. సూపర్ అని నామస్మరణ ఎన్నిసార్లు చేశారని తెలిపోతే మేము 67 కోట్లు మాకు ఎట్ట తెలుస్తుందండి. మాకు గ్లోబల్ గాయత్రి ఉంది, విశ్వవ్యాప్త గాయత్రి మంత్రం. విశ్వమానవుల సౌఖ్యం గురించి చేస్తున్నామండి. నేను లెక్కలేసుకోకపోతే 67 కోట్లు మాకు ఎట్ట తెలుస్తుందండి? ఎట్లా వేసుకుంటామండి మేము లెక్కలు వేసుకోకపోతే? అన్నం ఎత్తుకొని మాకు అక్కడ ఉన్నాడు పూజారి గారు, నారాయణమూర్తి ప్లీజ్ నువ్వు కాదు పూజారి అంటే. అన్నమిత్తులు లెక్కేసుకుని అంటే మిట్ట వేదాంతాలు చెప్తానమాట. మిట్ట వేదాంతాలు నాకు అసలు పనికిరావు. నామస్మరణ ఎన్నిసార్లు చేశామని లెక్కలు వేయకండి. సంఖ్యను బట్టి ఎవరిని మెప్పించలేరు. హృదయాంతరాల నుంచి ఆర్తితో ఒక్కసారి స్మరించిన ప్రభు పలుకుతాడు. ఇది మనకు ప్రత్యక్ష నిదర్శనం అండి. మన భక్తులకి ఎన్నిసార్లు అయిందో మీరే ఆలోచించుకోండి. ఎవడుకుంటే అక్కర్లేదు. ఆ గ్రంథంలో చెప్పాడు, ఈ గ్రంథంలో చెప్పాడు, ఎవడో చెప్పాడు, ఎవడో రాశాడు. We have so many situations, so many miracles that happen in our group itself. యంత్రాలలాగా కృత్రిమంగా హృదయం నుంచి వెలగకుండా నాలుకతో 1,000 సార్లు నామని చెప్పినా ఆయన వినకపోవచ్చు. సంఖ్యను పెంచడం చాలా తేలిక. నాన్నగారు నేను లిఖిత జపం కూడా తెచ్చుకున్నాను. అది కూడా చూపిస్తాను. ఎనీబడి నా పక్కన ఉన్నాయి కుడి సైడ్. నా సామాగ్రి మొత్తం తెచ్చుకున్నాడు బాబు. ఒక బ్యాగ్ అంతా నా సామాగ్రి లిఖిత జపం. నాన్నగారు మాది రాస్తున్నాడా అడిగాడు మా మూర్తి. ఇప్పుడు నేను తెలంగాణ వాళ్ళకి ప్రామిస్ చేశాను, 19వ బుక్ నీది ఆల్రెడీ ఒకటి రాశాను, వాళ్ళ ఇంకో 2 రాసి శుభం పంపించిన తర్వాత ఈ అబ్బాయికి ఇప్పుడు ఏపీ స్టేట్ వాళ్ళు లిఖిత జపం రాస్తున్నారు స్వామి 100th బర్త్డేకి. వీళ్ళు కొంచెం లేటుగా నిద్ర లేచారు. తెలంగాణ వాళ్ళు ముందే లేచారు, ఎప్పుడో 5 years బ్యాక్ లేచారు. వీళ్ళు కాస్త లేటుగా లేచారు ఏపీ స్టేట్ వాళ్ళు.
ఒకనాడు అక్బర్ తన సభాసదులు ఢిల్లీలో ఉన్న పక్షుల సంఖ్య ఎంతో చెప్పమన్నాడు. ఐ విల్ కంప్లీట్ ద సబ్జెక్ట్ అండి, మధ్యలో అదే ప్రయాణం వస్తుంది, ఒక పావుగంటలో అయిపోతుంది, ఏం కాదు, ప్లీజ్ బేర్ ఇట్. ఎక్కడ అక్బరు తన సభాసదులు ఢిల్లీలో ఉన్న పక్షుల సంఖ్య ఎంతో చెప్పమన్నాడు. చదువురాని ఒక సేవకుడు ఆ పనికి పూనుకున్నాడు. ఎన్ని రాశావు పుస్తకాలు? 10 15. అంటే 25 ఆర్వి రామారావు గారిని అడిగారు స్వామి. ఎన్ని రాశావు? ఇప్పుడు 49 చదువుతుంది నాది, అంటే నేను కౌంట్ రాసుకుంటా. అది కూడా తెచ్చాను, అది అది లోపల ఉంది. ఆ అమ్మాయి చూసింది అగో. ఎస్, బ్రాట్ మై స్పిరిచువల్ డైరీ ఆల్సో. అన్నం తింటలేదండి, ముప్పొద్దులో మేగుతున్నాను. సో లిఖిత జపం మానట్లేదు, స్పిరిచువల్ జపం మానకూడదు, గాయత్రి జపం మానకూడదు. ఏం మానుతున్నామండి? వేరే ఊరు వచ్చా అని చెప్పి మానేశానా? ఇంకా ఎక్కువ ఈటింగ్ చేస్తున్నా. 3-4 కిలోలు పెరుగుంటా ఫిజికల్ గా వెయిట్. స్పిరిచువల్ సంగతి, వెయిట్ సంగతి నాకు తెలుసు కావాలి. ఒక చదువురాని సేవకుడు ఆ పనికి పూనుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత దర్బార్కు వెళ్ళి ఢిల్లీలో 99,99,000 పక్షులు ఉన్నాయని చెప్పాట. అక్బర్ తెలియగలవాడండి బాబు. అంతకంటే ఎక్కువ ఉంటే నీకు ఏమి శిక్ష వేసేది అని అక్బర్ అడిగాట. వాడు మహామేధావి, చదువుకోకపోయినా. చదువు అక్కర్లేదు, సంస్కారం కావాలంట అని డిగ్రీలో సంపాదించొద్దని చెప్పట్లేదు. డిగ్రీలో అవుతున్న ఉద్యోగం కావాలంట, కానీ డిగ్రీ సరిపోదు, మస్ట్ హావ్ క్యారెక్టర్ బిల్డింగ్. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కొత్తగా కొన్ని పిట్టలు వచ్చి చేరి ఉంటాయి అన్నాడు సేవకుడు తెలివిగా. నువ్వు చెప్పిన సంఖ్య కంటే తక్కువ ఉంటే ఏమి శిక్ష వేసేది? వాడికంటే మేధావి అక్బర్. ఢిల్లీ నగరం నుంచి చుట్టుపక్కల ఊళ్ళకు కొన్ని పిట్టలు ఎగిరిపోయి ఉండవచ్చును అన్నాడు సేవకుడు. వీడు మహామేధావి. తక్కువ ఉంటే ఇట్లా అన్నాడు, ఎక్కువ ఉంటే అట్లా అన్నాడు. అదేవిధంగా సంఖ్యలను మార్పు చేయవచ్చును, కానీ భగవంతుని అనుగ్రహం సంఖ్యల మీద ఆధారపడదు అని లిఖిత దీపం రాయకుండా మానకండి. మీరు చేసే నామస్మరణ చేస్తున్నాడు. రాసుకోకపోతే ఆయన 100 కోట్లు రాసినట్టు ఎవరు తెలిసేదండి? ఎవరు రాశాడు 100 కోట్ల రామనామం? Who has written 100 crores రామనామం? త్యాగరాజా, రామదాసా? త్యాగరాజు. 100 కోట్లు రాసింది ఆయన. ఇప్పుడు ఇప్పటిలాగా మళ్ళీ లిఖిత పుస్తకాలు లేవు. మరి ఇందాక నేను రాసుకుంటే నేను నమ్మండి బాబు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు రైట్ దస్ ఓంశ్రీ సాయిరాం. ఒళ్ళో పెట్టుకుని అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి రాసుకోవాలి. రెండు లైన్లు రాగానే మైండ్లో వస్తాయి, ఇక్కడ ఎందుకు రా బాబు, ఏమి రాయిపోదని. బట్ ఐ కంప్లీట్ 1 page అట్లీస్ట్ టుడే. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేనంటే ప్యాడ్ పెట్టుకుని, ఒళ్ళో పెట్టుకుని, నెత్తి పెట్టుకుని, అన్ని చోట్ల అలా ఉండదు కదా. ఇప్పుడు నుంచి ఇంత అనుకూలం వచ్చేది, పేజీలు వచ్చినాయి, రోజుకి పేజీకి 205 పేజీలు, వీళ్ళకి 540 పేజీలు కౌంట్ ఉండేది. మరి పూర్వకాలం రాసినప్పుడు ఎక్కడ రాసాడో ఆయనకి తెలియాలి. కాకులు లెక్కలేం కాదు, 100 కోట్లు రాసి సమర్పించాడు ఆయనకి. పరిపూర్ణ హృదయం ఒక్కటే, ఇంకేమీ కోరడు. హృదయానికి చాలా రంధ్రాలుంటే మాధుర్య రసం అందులో నిలవదు. 100 చిల్లీలు అక్కర్ల కొండకి ఒకటి చాలు నిలిపోవటానికి. భగవంతునికి మీ పరిపూర్ణ హృదయం సమర్పించుకోలేరు. ఎందుకట? అహంభావము, గర్వము, కీర్తి, కాంక్ష హృదయానికి ఉన్న రంధ్రాలు. భలే చెప్పారండి స్వామి. ఎవరు మనం లేకపోతే అదృష్టవంతులే. మీకు ఎవరైతే ఎవరికి లేవు. దానం చేసి మీ పేరు పత్రికలో, మన నిడుబోలు సమితిలో చెప్పిన సత్సంగంలో, ఫ్యాన్ దానం చేస్తాం, ఫ్యాన్ మీ పేరు ఉండాలి. నా పేరు కనపడాలంటే ఫ్యాన్ ఆపేవయ్యా. మీ పేరు ఎమ్మెల్యే పేరుతో ఫ్యాన్ ఉంటే తిరిగితే కనపడతావదని చెప్పి నేను పోగానే ఫ్యాన్ ఆపేయాలి. మన దానాలు ఇలా ఉంటాయి. మెట్ల మీద పేరు వచ్చి మెట్ల మీద మనం ఉన్నాం. ఆ మెట్ల మీద ఎన్నిసార్లు దొక్కుతుంటారు జనాలు అర్థం కాదు. ఎవడు మెట్లు కట్టేయమన్నాడు? 2 మెట్లు ఇచ్చి ఎమ్మెల్యే డొనేటెడ్ దిస్ మెట్లను రాసుకోవాలి గుడి మెట్లకి. వెరీ పిటీ.
నాకే కొడుతున్నారు స్వామి మంచి దెబ్బ. మీ పేరు పత్రికలో పడాలని కోరటం, పడితే పొంగిపోవటము, పడకపోతే కుంగిపోవటం మూలంగా హృదయానికి చిల్లిపడుతుంది. అటువంటి త్యాగం స్వార్థ పూరితమైనది, బాహ్యమైనది. విత్తనాలు పైపైన చల్లితే మొలకెత్తావు కదా, వాటి నేలలో లోతుగా నాటవలను. ఇందాక సార్ చెప్పారు త్యాగనేక అమృతత్వ మానస. ఎక్కడ పోయినా అక్కడికే వస్తాం. మూర్తి గారు వచ్చారు, మూర్తి గారు వచ్చారా, నేను అక్కడికే వస్తున్నాం. మళ్ళా ఎవడు పోయినా అక్కడికి రావాలి సార్. భూమి గుండ్రంగా ఉందంటే మనం తిరిగి అట్లా రౌండ్ కొట్టి మళ్ళీ వ్యవహారం చేరుకున్నాం, మళ్ళీ తిరిగి చెన్నై చేరుకుంటా. తాను చేసిన త్యాగములన్నీ నిష్ఫలములైనని విచారించినప్పుడు కర్ణుడు ప్రాణం పోగొట్టుకున్నాడు. చేసిన దాన ధర్మాలు లెక్కించకూడదు. ఇందాక మా మూర్తి అంటున్నాడు, నాన్నగారు పెద్ద ప్రాజెక్ట్ ఉంది, ఇంత అమౌంట్ ఇద్దాం అనుకున్నాను, వాళ్ళ ఆవిడ సపోర్ట్ చేసింది. రచ్చబండ కాడ వచ్చే నోరు ఉంది కదా, ఎడాపడ వాయించి వచ్చి ఇంటికి రాని ఎవడిస్తాడంటే గిరిజి ఏం చేసేవాడు. బట్ దేర్ కప్పులు అన్నీ అన్న దాంపత్యం. నిన్న ఆ రాచకొండ దంపతులు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఇద్దరు బ్యాంకులో ఉద్యోగులు అండి. ఒకళ్ళేమో ఎస్బీఐలో ఆఫీసర్, ఒకళ్ళు ఐసిఐసి బ్యాంక్ ఆఫీసర్. కింద కూర్చున్నారండి బాబు వాళ్ళు. నాకు భలే, ఈ కలికాలం పిల్లలు కుర్చీలోనే కూర్చోలేరు. ఈ కుర్చీలు ఎలా ఉన్నాయంటే, మాకు ఇంట్లో కుర్చీలు చాలా తోపగా మెత్తగా ఉంటాయండి. ఏ గిరిజా, మీ ఇంట్లోకి సంస్కారము, ఆస్తులు, తల్లిదండ్రులు ఆస్తులు తెచ్చుకుంటామండి. నేను అమ్మాయితో అన్నాను, అమ్మ నువ్వు సంస్కారం మీ ఫ్యామిలీని తెచ్చుకున్నావు, రాజకొండ ఫ్యామిలీ నుంచి. అవును గురుగారు, అసలు నాకు పెళ్లి అయ్యేంత వరకు సాయిబాబా తెలియడు. ఈ కేదార్శెట్టి 10 కూడా అంతే అండి. కేదార్శెట్టి మణిపుణ్యం అంటే ఆడు సాయిబాబా తెలిసిందిగా. ఆధ్యాత్మిక రంగంలో బేరాలు లెక్కలు పనికిరావండి బాబు. మీరు పరమాత్మతో బేరాలు చేయరాదు. సముచితమైన ప్రతిఫలం ఇమ్మని షరతులు పెట్టరాదు. ఆయన లెక్కలు వేరు. తగిన ఫలితం ఇమ్మని కోరుకుంటే మొత్తం పోగొట్టుకుంటాం. టోటల్ జీరో. ఆహారము, శిరస్సు, దైవం అనే ఆరోహణ క్రమం పాటించాలి. ఆహారము, శిరస్సు, దైవం, దిస్ ఇస్ ద లాడర్. ఆరోహణ క్రమం, పైకి ఎదటం, అవరోహణ కాదు. ఆయన కిందకు వచ్చింది మన పైకి తీసుకోవడానికి. నేను పైన రాగానంటే ఆయన ఏం చేయలేడు. నేను పైకి లేపడానికి నేను పైనుంచి కిందకు వచ్చాను, పైకి లే అంటే నేను పైకి రాని కింద పోతాను, ఆయన ఏం చేయలేడండి. శిరస్సులోని బుద్ధి వికసించడానికి ఆహారం తీసుకోవాలట. వికసించిన బుద్ధితో దైవాన్ని తెలుసుకోవాలి. మేము ఎక్కడ పోయినా బ్రహ్మార్పణం చెప్తున్నాం. నిన్న కూడా ఎక్కడో చెప్పాం బ్రహ్మార్పణం. ఎక్కడమ్మా? ఇక్కడ. వెరీ గుడ్. అది ఇంకా నేను నా చిన్నపిల్ల కుర్రాడు రాచకొండ మామూలు ఇంకా శాస్త్రవేత్తగా చుట్టూతో నీళ్ళు చల్లాడు, ఇంకేదో చేశాడు. అది మన ఏం ఎక్కటమే. నేను ఇంకా పెట్టి ఈ కలికాలంలో లడ్డు, నాకు లడ్డు వేసి పక్కనోడు పోతే నాకు అంతంలో లడ్డు కనపడదు. వేసేవాడికి డౌట్, వీడికి వేసాడా లేదా. వేసినట్టు వెంకటం అలవాటు అయిపోయింది మనకి ఈ బఫే సిస్టంతో. అవతల ఏమైనా లడ్డు వేసి యువతలకు వస్తే ఒక్కడి ఇస్తలో లడ్డు కనపడదు. వాళ్ళు లడ్డూలు వేసేవాడికి డౌట్, వాడు వచ్చి ఇంకో లడ్డు వేస్తుంటాడు, ఆడేస్తాడు బాగున్నా, పెట్టినవాడు మునిగిపోతాడు. ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం సంస్కృతి చూడండి. నేను రాధికింట కూడా బఫే సిస్టం అనుకున్నాం. రాధిక నీకు తెలుసో తెలియదు, బఫే అనుకున్నాం కానీ సర్వ్ చేశారు. గుర్తుందా? నాకు తెలియదండి, మీరు అనుకున్నది నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు అసలు. నీకు తెలియద్దనే చెప్పినాం. నువ్వు భజన చూసుకో, మేము భోజనం చూసుకుంటా అని చెప్పినాం. అమ్మాయి నువ్వు లోపల భజన చూసుకో, భోజనం అంటే మేము చూసుకుంటాం అని అమ్మాయి చెప్పినాం అండి. వి సర్వ్డ్ ద ఫుడ్. ముందు బఫే అనుకున్నాం. ఇంద్రియాలు తమ పరిధిలో ఉన్న వస్తువులు మాత్రమే తెలుసుకోలేవు. సైన్స్ ఇస్ ద బిలో సైన్స్, సైన్స్ ఇస్ అబోవ్ సెన్సెస్. ఇప్పుడు అంజనేయ గారు ఈజ్ ఎ సైన్స్. ఆయన కాషాయ బట్టలు వేసుకో, మెల్ల రుద్రాక్షమాలు అక్కర్లా. కాషాయ బట్టలు రుద్రాక్షమాలు తిరిగేవాడు ఈ మధ్య మా ఫ్యామిలీ ఒకటి వేరాడు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. నేను స్వామి అనుకుంటే నేను స్వామిని కాదు, నేను గురువు గారు అనుకుంటే గురువు గారు కాదు. అంజనేయ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సైంట్. అద్భుతమైన మహనీయుడే అండి. ఇందాక సార్ పేరు చెప్పాడు, వెసిష్ఠుడు, ఇంకెవరో సార్ పేరు చెప్పింది ఇందాక సార్ ఇంట్రడక్షన్ లో. ఆ కేటగిరీ చెందినవాడు అంజనేయ గారు. వేదాలలో ఋషులు అంతర్దర్శనంతో చెప్పిన సత్యాలు ఇంద్రియాలకు, తెలివితేటలకు, ఊహాశక్తిగా అందేవి కావు.
వేదాలను చులక చేయడం కంటే మూర్ఖత్వం మరి లేదు. అందుకని స్వామి పోతే పోతే చివరి ఒక నమస్కారం పడేసిపోయాడు. దట్ ఈస్ లాస్ట్ దర్శన్. అర్థమైన వాడికి అర్థం అయిపోయింది. ఇటువంటి పెట్టకండి అన్నాడు మా స్టార్టింగ్ లో తపోవనంలో ఒక ఆయన. ఇప్పుడు అంటాను కూడా లేదు, ఆయన స్వామిలో కలిసిపోయాడు. మనం మాట ఏమైందండి స్వామిని ఇప్పుడు నేను పెట్టలేదండి. ప్రపంచంలో స్వామి నమస్కారంతో ఫోటోలు ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయో లేవు నాకు తెలియదు. నా దగ్గర కొన్ని ఉన్నాయి. కెన్ ఐ స్టాప్ ఇట్? నా గ్రూప్ లో పెట్టడం మానేశానండి. కెన్ ఐ స్టాప్ దట్ ఫోటో? ప్రపంచవ్యాప్తంగా మొత్తం నేను ఎందుకు నమస్కారం పెట్టాడు సార్ చెంప పాల్గొన్నట్టు చెప్పారు డిఎస్ శాస్త్రి గారు. ఆ నమస్కారం ఏంటి? ఏం స్వామి వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిజ్ లాస్ట్ దర్శన్? యవ్వన సన్నిపాతంతో వివేకం మంచు కప్పినట్లుగా మసగబారుతుంది. అయిపోయిందండి 5 minutes. మనుషులు నిర్దయులుగా కృతజ్ఞులుగా తయారవుతున్నారు. తల్లిదండ్రులను నిరాదరిస్తారు. పెద్దలను అగౌరవపరుస్తారు. ఉపాధ్యాయులను హేళన చేస్తారు. ఇది ఏమిటి ప్రోగ్రెస్ అంటే? తాను చెప్పిన పద్యం ఇప్పుడు మూర్తి గారు చెప్పండి తర్వాత. ఇది ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉదయం అంటే దుర్గంధ సదనమయ్యే చేతలందు స్వార్థంపు చేతులయ్యే సార్కి టైం ఇవ్వట్లే. మనం 40 నిమిషాల్లో మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? పవిత్ర గ్రంథాలను వెక్కిరిస్తారు. ఎవరి ముందు తలలు వంచమని విర్రవీగుతారు. తలలంటే కథ వస్తుంది, మళ్ళీ టైం పడుతుంది. ఆ తల ఇప్పుడే వంచాలి. నేను విర్రవీగితే కాదు. కోడి తలకాయ ఇవ్వడం కొనుక్కుంటాడు. మేము పల్లెటూరులో ఉన్నాం. మేక తలకాయ కొనుక్కుంటారు. మనిషి తలకాయ ఎవడు కొనుక్కోడు. దిస్ ఇస్ ద స్టోరీ, బాలవిక స్టోరీ. ఎవరి ముందు తలలు వంచమని విర్రవీగుతారు. నేను అబ్బాయి పోతూ కూడా ఎంత సాష్టాంగ నమస్కారం చేసిపోయాడో రాచకుండా. నేను పొగుడుతా, డబ్బులు బాగా ఇచ్చాడు, డబ్బా కొడుతున్నాను అనుకున్నాను. నాకు డబ్బులు ఆ అబ్బాయి సంస్కారం పొంగిపోయానండి. మళ్ళీ ఒకసారి స్వామికి నమస్కారం చేసుకుంటా అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేసుకుని వెళ్ళిపోయారు. 2 దంపతులు వెళ్ళారండి మళ్ళీ విజయవాడకి. ఎవరి ముందు తలలు వంచమని విరవీగుతారు. వీళ్ళు మంగళ ముందు తలలు వంచటం లేదా? తమ జన్మకు కారకులైన వారికి దుఃఖం కలిగిస్తున్నారు. ఇది గౌరవప్రదమైన పద్ధతి అని ఘనకార్యమని పొరపడవద్దు. లక్ష్మణుడు, ధర్మరాజు, సీత, మీరా మీకు ఆదర్శాలు కావాలి. మంచి సంగతులు చూడటానికి, మంచి విషయాలు వినటానికి, మృదుమధురంగా మాట్లాడటానికి పాటుపడండి. మీ హృదయ పీఠిక పైన ప్రభువును పదిలంగా స్థిరంగా ప్రతిష్ఠించండి. పూర్వము ప్రస్తుతం మీరు చేస్తున్న కర్మల ఫలం అనుభవించక తప్పదనే విశ్వాసం ఏర్పరచుకోవాలా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ బట్ కెన్ బి రీరిటర్న్ విత్ లిఖిత జప. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్, ఇట్ కెన్ బి రీరిటర్న్ విత్ నామస్మరణ. ఇది పూర్వకాలం ఇవ్వడానికి అనేవాడు, ఇది కర్మరా అను. బట్ స్వామి హాస్ గివెన్ ఏ బ్యూటిఫుల్ ఆప్షన్. లిఖిత జపము రాయండి, మీ లలాట లిఖితము మారిపోతుంది. నామస్మరణ చేయండి, ఇట్ కెన్ బి బ్రహ్మరాత కూడా ఇట్ కెన్ బి రీరైటెడ్. కర్త తాను చేసిన కర్మల ఫలితము, కర్త కర్మ క్రియ అనేది తెలుగులో గ్రామర్ బాగుండేది. కర్త కర్మ క్రియ, రామకెళ్ళి రావణ. అందులో ఏది కర్త ఎవడు ఏదో మనం మీరే చెప్పాలి. కర్త తాను చేసిన కర్మల ప్రతిఫలం అనుభవించి తీరవలసిందే, తప్పించుకోలేడు. వీరు మంచి గ్రామ సేవకులుగా శిక్షణ పొందుతున్నారు. సేవల ద్వారా ఆనందం అందిస్తూ అందరితో పంచుకునే అవకాశం మీకు చిక్కింది. అంటే స్వామి ఆ కాళహస్తి భక్తులు చూసి మాట్లాడుతున్నారు. బహుశా గ్రామస్తులకు మీరు చేసే సేవ ఫలప్రదము, శాశ్వతము కావాలంటే గొప్ప పండితులను ఆహ్వానించి వారి చేత గ్రామస్తులకు ఆధ్యాత్మిక ప్రబోధము, దైవ ప్రీతి, మానవ సేవ రూపంలో వెలువడే ప్రేమ భావము పెంపు చేసే ప్రసంగాలు ఏర్పాటు చేయాలి. అంటున్నాడు అన్నాజీరావు అన్నట్ట, మీరు పిలవంతో మేము గ్రామాలకు వస్తామని చెప్పి గ్రామాలకు వచ్చి వీ షుడ్ ఎడ్యుకేట్. స్వామి యొక్క లిటరేచర్ సాహిత్యం చెప్పాలండి. గ్రామం పొమ్మంటే లేదండి సార్, నేను సిటీలో సమితికి అయితే పోతానండి, గ్రామంలో సరిగ్గా జనాలు రారండి బాబు, వాళ్ళ దగ్గర కల్చర్ ఉండదండి, మైక్ సిస్టమ్ బాగుండదండి, ఆర్కెస్ట్రా ఉండవండి. పారమార్థిక నేను వస్తుంటే ఒక ఆయన నా కన్వీనర్ ఫోన్ చేశాడు, మా మాదిరాజు రామచంద్రరావు. ఒక్కరైనా విన్నారా సార్ పేరు? ఎనిబడి? మూర్తి గారికి తెలుసు.
ఆ, ఏమన్నా మీరు ఒక్కరింటే చాలు సార్, నాకు మిగిలిన సంబంధం లేదు. మాదిరా రామచంద్రరావు గారు ఒక పర్యాయం నన్ను లక్ష్మీనారాయణ స్వామి బర్త్డే వస్తుంది, డోర్నకల్ సమితికి వెళ్తావో ఖమ్మం జిల్లా అంటే వేస్తాను. అది పల్లెటూరు అండి బాబు, అంత లంబడతాంట క్రిస్టియానిటీ ఉంటుందని నేను డినై చేస్తుంటే నా జీవితానికి మలుపు టర్నింగ్ పాయింట్ డోర్నకల్ సమితి పోవడం. ఆ కన్వీనర్తో నేను ఫోన్లో విజయవాడ చేస్తూ చెప్పినమాట, ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ. అక్కడ సత్సంగా ఎస్ అంటాం, నో అని అంటే లైఫ్ ఇంకో రకం ఉండేది. ఐఏఎస్ స్థాయిలకు చక్రవర్తిలాగా అయ్యేది నా పని కూడా. సో ఫైనల్ గా పారమార్థిక విషయాల్లో ప్రజలకు అభిరుచి కలిగే భజనలు, హరికథలు, కీర్తనలు మీరు ఏర్పాటు చేయాలి. ఎవరు ఓపెన్ చేశారండి, దయచేసి ఆఫ్ చేసుకో. సుబ్రహ్మణ్యం గారు ముఖ్యమా? ఆవిడకి చాలా ఆనందంగా ఉంది, వాళ్ళ ఊళ్ళు సత్సంగా చెప్తాను కాళహస్తి అని చెప్పి పొంగిపోతుంది. సో ఫైనల్ గా ఇప్పటికే చాలా పొద్దుపోయింది, అక్కడ పొద్దుపోయింది, ఇక్కడ కూడా పొద్దుపోతుంది. ఇప్పుడు నన్ను తీసుకుపోవడానికి వస్తున్నా మళ్ళీ కారులో, వాళ్ళ ఊరు పోవాలి నేను. సో స్వామి నేను మెడ్రాస్ వెళ్ళాలంటున్నారు స్వామి, నేను కూడా మెడ్రాస్ పోవాలా? నమ్మారా సార్? నేను లేకపోతే వేరే విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నారా? అమ్మాయి చూపించు, అమ్మాయి అమ్మయ్య, నేను మెడ్రాస్ వెళ్ళాలి చూపించు. నేను మెడ్రాస్ వెళ్ళాలి చూపించు అవతల. మెడ్రాస్ పెద్దది చేయాలి, బిగ్ సైజ్ చేయి. ఇక్కడ మెడ్రాస్ వెళ్ళాలని చూపించు, ఇక్కడ ఒక లెటర్ కనపడుతుందా సార్? కనిపిస్తాను సాయిరామ్, కనిపిస్తాను. థ్యాంక్ యూ సాయిరామ్. అంటే స్వామి అప్పుడు మెడ్రాస్ మకాం పెట్టి కాలేజీతో వచ్చింటారు. కాకతాళీగా ఇప్పుడు నేను కూడా మెడ్రాస్ పోవాలా? నేను మెడ్రాస్ వెళ్ళాలి, నాకు బడలిక లేదు. స్వామి నీ డైలాగ్ నాకేం చెప్తున్నావు? నాకు బడలిక లేదు, ఆయన అన్నట్టు నాకు బడలిక లేదు. కానీ చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారు, వారి ఇళ్ళకి చేరుకోవాలి కదా. కనుక ప్రసంగం ముగిస్తున్నాను. నేను చెప్పిన మాటలు విని మీరు ఆచరణలో పెట్టకపోతే నాకు అలసట కలుగుతుంది. నా ఉపదేశం అనుసరించడానికి మీరు పూనుకున్నట్లయితే నేను 24 గంటలు మీతోటే ఉంటాను. 84 గంటలు ప్రసంగించినప్పటికీ నాకు అలసట రాదు. నేను అమ్మాయి అంటుంది, గురుగారు ఎన్ని వందలు ఎన్ని వేలు సత్సంగాలు చెప్పారు గురుగారు అంటోంది. కౌంట్ చెప్పుకుంటే ఉపయోగం లేదు కదా. నాకు అలసట రాదు, ఆనందం మూలంగా బడలికి దూరం అయిపోతుంది. ఇప్పుడు 4 రోజులు ఏం నిద్ర, ఏసీ రూమ్ లో పడుకోవట్లే, వాళ్ళు బండరాయి మీద పడుకో గుర్రు కొడతాడు మూర్తి గారి కప్పులు. నేనేమో ఏసీ రూమ్ లో పడుకుంటే నిద్ర రావట్లేదు నాకు. వాళ్ళకి అక్కడ నేల మీద పడుకుని హాయిగా 9, 10:30 పడుకుని 4ంటికి లేస్తున్నారు. నేను ఇలా 8:30కి లేచిన దొన్నపోతులాగా. మేసిన మేతను నెంబర్ వేసుకునే గోవుల్లాగా మీరు విన్న విలువైన మాటలు మననం చేసుకుంటూ నిత్య జీవితంలో ఆచరించండి. దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ బై భగవాన్ ఎట్ కాళహస్తి. I don't know even a year also. Om Shanti Shanti Shanti. Samasta Loka Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti. Thank you so much.